వినోద్ గారు కూడా ఈ సమావేశానికి వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. ఇక మీ అందరికీ తెలుసు అన్న దేవిప్రసాద్ అన్న అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి కార్మిక ఉద్యోగ సంఘాలని అనేక వాటిని జల్లెడబట్టినట్టుగా చూసి అనేక అనుభవాలున్న అన్న వచ్చారు. వారికి కూడా స్వాగతం. అదే రకంగా మన మాజీ కనీస వేతనాల బోర్డు సలహా మండలికి చైర్మన్గా వ్యవహరించిండు సోదరుడు సదానందం గౌడ్ గారు హెచ్ఎంఎస్లో లీడ్ చేస్తున్నారు. వారు కూడా వచ్చున్నారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తారు. అదే రకంగా మరొక కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఇకపోతే మిగతా వచ్చిన వాళ్ళందరూ కూడా అనేక ఫ్యాక్టరీలకి సంస్థలకి రంగాలకు సంబంధించిన వాళ్ళు ఒక ఐడియా కోసం, అంటే ఇందులో వచ్చిన పాల్గొన్న వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండాలి. పెద్దలకే కాకుండా వచ్చిన వాళ్ళకు కూడా ఐడియా ఉండడం కోసం అందరినీ కాకుండా నేను ఆ రంగానికి సంబంధించిన వాళ్ళని ఒక్క నాయకుడిని మాత్రం పరిచయం చేస్తా. మిమ్మల్ని అందరినీ పరిచయం చేసినట్టుగానే మీరు భావించండి. ఎక్కడన్నా ఎవరన్నా నా మనసులో, అంటే నేను రాసుకున్న దాంట్లో మిస్ అయితే చేయలేపితే నేను ఎమ్మటే పేరు గుర్తుపట్టగలను కాబట్టి వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మొట్టమొదట దీని నుంచి హైదరాబాదులో మనకు జిహెచ్ఎంసీ నుంచి యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్న బాలకృష్ణ వచ్చారు. వారిని పరిచయం చేస్తున్నాను. అదే రకంగా వాటర్ వర్క్స్ నుంచి ఎల్లమయ్య గారు జనరల్ సెక్రటరీ రికగ్నైజ్డ్ యూనియన్, వారు వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు సార్. ఆ తర్వాత ఆర్టీసీ నుంచి వెంకటేశ్వర్ల గారు రాము గారు వచ్చారు. వారికి సంబంధించింది కూడా నమస్కారం తెలియదు. తర్వాత వచ్చేటప్పటికి వాటర్ వర్క్స్ లక్ష్మీనారాయణ గారు కూడా వచ్చారు. వారికి స్వాగతం. అదే ముందే చెప్పాను. తర్వాత ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు ఇలా అత్యంత మల్టీనేషనల్ కంపెనీలుగా ఉన్న ఫ్యాక్టరీలు నుంచారు. భద్రాచలం ఐటీసీ నుంచి శంకర్ రెడ్డి వచ్చాడు. వారికి స్వాగతం. అదే రకంగా బొల్లారం ఐటీసీ యూనిట్ నుంచి సాంబశివరావు గారు వచ్చారు. వారికి కూడా. తర్వాత ఎంఆర్ఎఫ్ సదాశివపేటలో ఉంటుంది, దానికి సంబంధించి సతీష్ రవి వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. తర్వాత మహేంద్ర అండ్ మహేంద్ర ట్రాక్టర్ యూనిట్ సురేష్ గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాను. అదే రకంగా ఎంఆర్ఎఫ్కి సంబంధించింది సత్యప్రసాద్ వచ్చారు. ఎంటీఏఆర్కి సంబంధించి వారికి, అది మన రికగ్నైజ్డ్ యూనియన్, వారికి కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అదే రకంగా ప్రైవేట్ ఫ్యాక్టరీలకు సంబంధించి రాణేకి సంబంధించిన నాయకులు మన మల్లారెడ్డి గారు వచ్చారు. వారు ఎక్కడున్నారు? వారు కూడా నమస్కారాలు తెలియజేస్తారు. ఇకపోతే ప్రైవేట్ రంగాలకు సంబంధించిన ఇవి పబ్లిక్ సెక్టార్కి సంబంధించింది మనం రికగ్నైజ్డ్ యూనియన్. అదే రకంగా పెద్దలు మిధాని నుంచి కూడా వచ్చారు. ముందుగా మిధాని యూనియన్ నుంచి శ్రీహరి గారు ఉన్నారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత బీడీఎల్ నుంచి దానకర్ణాచారి గారు వచ్చారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ తర్వాత పబ్లిక్ సెక్టార్లో స్టేట్ పబ్లిక్ సెక్టార్ కిందకి వస్తే సొసైటీ మదర్ డైరీ నుంచి వచ్చారు. అందులో వారు శివకుమార్ని, అదే రకంగా చారి గారిని ఇద్దరిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత హెచ్ఏఎల్ జీవన్ని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత నేను దాదాపు 10 ఏళ్ల నుంచి ప్రెసిడెంట్గా ఉన్నాను. కోకోకోలా యూనియన్ ప్రెసిడెంట్, యూనియన్ జనరల్ సెక్రటరీ చక్రవర్తి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెన్నారు యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్ మందే, వారికి సంబంధించింది లక్ష్మారెడ్డి గారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత చెప్పాను ఎస్టీ మాజీ అధ్యక్షులు భుజంగరావు గారు వచ్చారు. వారికి సంబంధించి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత ఇక రంగాలకు సంబంధించింది మనకు అనార్గనైజ్డ్లో చాలా పెద్ద రంగం అమాలి సీనన్ అంటారు. అమాలి సీనన్ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా ప్రైవేటు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి వచ్చారు. మహేష్ మధు, వారిని లేచి నిలబడి పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా ఇతర లీడర్లు వచ్చారు మనకి. ఖమ్మం నుంచి పాషా గారు, వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతాం, మన ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్లు. అదే రకంగా జడ్చర్ల నుంచి శ్రీనివాస్ గారు, నల్లగొండ నుంచి సిల్వేరు ప్రభాకర్ గారు, అదే రకంగా రంగారెడ్డి నుంచి కృష్ణ గారు, ఆశాల నుంచి సంతోష గారు, వీరందరూ కూడా నాయకులు మనకు హాజరై ఉన్నారు. మహిళా డొమెస్టిక్ వర్కర్స్ చూస్తున్న నిర్మలారెడ్డి గారు వచ్చారు. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతాను. అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నుంచి కూడా వచ్చున్నారు. వాళ్ళందరికీ మిగతా వివిధ మన బీడీ కార్మిక సంఘాన్ని చూస్తున్న
మచ్చ నరసింహ గారు వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ రకంగా కన్స్ట్రక్షన్ వాటర్ వర్క్స్ నుంచి కిరిబి యూనియన్ జనరల్ సెక్రటరీ వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. మాధవరావు గారు. కార్తికేయ నుంచి శ్రీకాంత రవియ. కార్తికేయ ఇండస్ట్రీస్ రైలు పెట్టెలు తయారు చేస్తారు. ఏరా పిల్లలు నిలబడయ్యా, చెయ్యి కాస్త పైకి లేపు, హైట్ తక్కువ. రైట్, ఓకే, కూర్చో. మయూరా కంపెనీ నుంచి వచ్చారు, యూరోఫ్లెక్స్ నుంచి వచ్చారు శ్రీకాంత్. యూరోఫ్లెక్స్ నుంచి కుకట్పల్లి. మయూరా నుంచి వచ్చారు సంతోష్. మయూరా కొంచెం అన్న. సీనాన్ వచ్చాడు, మన ఉద్యోగ సంఘాల నాయకులు అన్నాడు. ఇంకోటి తెచ్చుకో బాబు, ఇంకో చేరేయండి. వినయ్ భాస్కర్ వచ్చాడు, వారికి కూడా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ కూర్చోబెట్టండి. శివ, వినయ్ అన్నను కూర్చున్నాక అవతలను అడ్జస్ట్ చేయండి. మీరు అసలు జరగండి అట్లా. శ్రీహర్ అన్న ఇటే ఉండనిచ్చేటట్టు చూడండి. అయిపోయిందా? ఎలక్ట్రిసిటీ యూనియన్ నుంచి ప్రమోద్ వచ్చాడు, వారిని కూడా కూర్చోవాల్సింది కూర్చోండి. ఇక వెనక్కి రావకుండా అట్లా అట్లా అయింది. మిత్రులారా, ఇక అడ్జస్ట్ అవ్వండి. ఇక ఎవరన్నా వచ్చినా చివరిలో పరిచయం చేస్తా. మన కార్యానికి వద్దాం. మిత్రులారా, నేను ఒక 2-3 మినిట్స్ ఈ బిల్స్ని, ఈ డాక్యుమెంట్ రెండింటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని జనరల్ సెక్రటరీలు లేదనుకుంటే ఈ సబ్జెక్టు మీద యూనియన్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత అతిథులు మాట్లాడతారు. మొట్టమొదటి ఏంటంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం దేశభక్తితోటి అధికారంలోకి వచ్చింది. తర్వాత భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అభివృద్ధికరంగా ముందుకు తీసుకుపోవటానికి ఈజీ బిజినెస్, సులభతర వ్యాపారం అనే పదంతో ఇలా కార్మిక చట్టాలని మార్చాలన్న అభిప్రాయానికి వచ్చినారు. ఈ కార్మిక చట్టాలని మార్చాలన్న అభిప్రాయానికి ఎందుకు వచ్చినారు అని అంటే, వాళ్ళు చెప్తున్నది, ఈరోజు ఈ దేశం ముందుకు పోవాలని అంటే గిగ్ వర్కర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ నగేష్ యాదవ్ వచ్చారు, వారిని పరిచయం కలుగుతున్నా. నా పక్కనే ఉన్నాడు మన జనరల్ సెక్రటరీ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య, వారిని కూడా పరిచయం కావాల్సింది. అంటే అందరికీ తెలుసు కదా మారయ్య అని. తర్వాత మన శ్రీనివాస్ గౌడ్ అన్న మాజీ మంత్రివర్యులు, అనేక ఉద్యోగ కార్మిక సంఘాల వారిని కూడా ఒక్కసారి అభినందనలు కోరుతున్నా. మీకు వినయ్ అన్నత గురించి చెప్పాలా ఇంట్రడక్షన్ ముందు, ఎందుకంటే ప్రతి మేడేకి దాదాపు 30 రోజులు ఎన్ని రంగాలు ఉంటే అన్ని రంగాలు విడివిడిగా చూసి వరంగల్ హనుమకొండలో ఒక వారోత్సవం లెక్క రజతోత్సవం అట్లా జరుపుతుంటారు. బహుశా తెలంగాణలో ఎక్కడా లేనట్టుగా అట్లా జరుపుతుంటారు. వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతాం. సరే మిత్రులారా, ఈ నేపథ్యంలో ఏంటంటే, వ్యాపారాన్ని ఎప్పుడైతే అంటే ఉత్పత్తిని కానీ వ్యాపారాన్ని కానీ బాగా అభివృద్ధి చేయాలన్న బీజేపీ ఆ లక్ష్యాన్ని చెప్పి, దానికి ఇవాళ కార్మిక చట్టాలు అడ్డం ఉన్నాయని చెప్పేసి వీటిని కనుక మారిస్తే అవి అభివృద్ధి చెందుతుందనే అంశాన్ని చెప్పి ఇలా లేబర్ చట్టాలను మారుస్తున్నారు. మార్చే దాంట్లో కూడా ఏం చెప్తున్నారంటే, ఈ చట్టాలు కార్మికులకు కూడా బాగా ఇబ్బందిగా ఉన్నాయి, నష్టాన్ని చేస్తున్నాయి. అందుకని వీటిలలో కార్మికులకు ఉపయోగం జరిగేటట్టు అని చెప్పి రెండో డాక్యుమెంట్ తెచ్చారు. అదే శ్రమశక్తి నీతి అని పదంలోనే నీతి పెట్టి దాన్ని 2025 డాక్యుమెంట్గా దాన్ని తీసుకొచ్చినారు. దీంట్లో నేను మొత్తం లోతుల్లోకి పోయి మాట్లాడాను, కానీ స్టేట్మెంట్స్గా చెప్పాల్సి వస్తే, ఒరిజినల్గా అసలు కార్మిక చట్టాల పుట్టుకకు కారణమే పెట్టుబడి, వ్యాపారం. ఎందుకంటే ఇవి 1926కు ముందు, అక్కడి నుంచి బెంచ్ మార్క్ లెక్క చట్టాలు వచ్చినాయి. అంతకన్నా ముందు ఉన్నాయి అనేక అంశాలు. ఈ ఇండస్ట్రీలో పని ప్లేసులలో అనేక ఘర్షణలు జరుగుతూ ఉంటే, ఆ ఘర్షణలని ఛానలైజ్ చేయడానికి చట్టాలు తీసుకురావాలన్న ఆలోచన నాడు బ్రిటిష్ గవర్నమెంట్కి వచ్చిన ఫలితమే 1926 ఎలక్షన్స్ కోడ్, ట్రేడ్ యూనియన్ ఎలక్షన్ కోడ్ 1926లో వచ్చింది. అది అంటే స్వతంత్రానికి ముందే. ఇలానే అనేక రకమైన చట్టాలు ఏర్పడ్డాయి.
8 గంటల పని విధానం, అనేక మంది బలిదానం, దాని ఫలితం అట్లొచ్చింది. అట్లా 42 కార్మిక చట్టాలు వచ్చినాయి భారత. మీకు దీనికి ఇంకా బాగా అర్థం కావాలని అనుకుంటే అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పుట్టుకే ఈ దేశస్తులతోటి కాదు, బ్రిటిష్ వాళ్ళతోటి. ఎందుకనంటే వివిధ రూపాల్లో జరుగుతున్న పోరాటాలని ఛానలైజ్ చేయడానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలన్న కాన్సెప్ట్లో నుంచి వచ్చినాయి పార్టీలు కానీ సంఘాలు కానీ. దానికి ఇలా బీజేపీ ఇంకొక భాష్యం చెప్పి ఇలా ఈ కార్మిక చట్టాలని 29 చట్టాలని ఆ 4 కోడ్లుగా మార్చినారు. మార్చి వీటిని ఇలా మన భారతదేశంలో ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు జరుగుతాయని చెప్పేసి నవంబర్ 21న వీటిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి ప్రకటించాడు. ఇక్కడ లోతుల్లోకి చాలామంది పోవడం లేదు. నేను అందులో పోవాలన్న కూడా చాలా పెద్ద గ్రంథం ఇది. కానీ రేఖ మాత్రంగా ఒక 2-3 పాయింట్లు మాత్రమే ఎందుకు మనం ఇవాళ వీటిని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పడానికి చెబుతాను. ఉదాహరణకి ఎంతమంది చచ్చిపోతే 8 గంటల పని విధానం వచ్చిందో మీ అందరికీ ఐడియా ఉంది. 8 గంటల పని విధానాన్ని ఎట్లా ఈరోజు రద్దు చేస్తున్నారో, ఇంతకుముందు ప్రతిరోజు 8 గంటలు పని చేస్తే అంతకన్నా 1 గంట ఎక్కువ పని చేసినా 2 గంటలు ఎక్కువ పని చేసినా ఓటీ వచ్చేది. ఇది రూల్. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఏం చేసిండంటే 6 రోజులు 48 గంటలు దాడితే మీకు ఓటీ వస్తుంది అన్నాడు. అంటే ఒకరోజు 12 గంటలు చేయించుకోవచ్చు, ఒకరోజు 14 చేయించుకోవచ్చు, ఒకరోజు ఏం చేయించుకోకుండా ఇంటికి పంపచ్చు. ఓ రోజు కంపెనీకి వచ్చిన వాడిని 3 గంటలు 2 గంటలు పని చేయించుకొని ఇలా నాకు ఆర్డర్ లేదు ఇంటికి వెళ్ళిపోండి అనొచ్చు. ఇంకా ఆ రోజు అంతే, అది 3 అవర్స్ కిందకే జమ అయింది. ఈ రకంగా చాలా కుట్రపూరితమైన శ్రమ దోపిడీ ఇందులో ఉంది. ఆ రకంగా ఈ చట్టాన్ని మార్చినారు. ఇంకొకటి మచ్చుకు చెప్తాను. 1970లో కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది. అందులో ఒక చిన్న పాయింట్ ఏం పెట్టినారంటే, మన తెలంగాణ దాని రూల్స్లో కూడా ఉంది, ఎవరైనా కూడా 5 మంది ఎంప్లాయీస్ కన్నా ఒక ఓనర్ ఎక్కువ మంది చేత పనిచేయిస్తే లేబర్ ఆఫీస్కి వెళ్ళి లైసెన్స్ తీసుకొని మీరు స్టార్ట్ చేయండి అన్నాడు. దీనివల్ల సెక్యూరిటీ ఏమొస్తుందంటే, పేమెంట్ ఎప్పుడైతే ఇతను ఇయ్యలేని పరిస్థితులు వస్తే ప్రిన్సిపల్ ఎంప్లాయర్ అనే అతను పేమెంట్ చేయాలనే వస్తుంది. ఈ సీలింగ్ని ఎత్తేసి 50 మందికి పెట్టినాడు. అంటే ఏ మనిషి అయినా 50 మందిని గుత్తగా పని చేయించుకోవచ్చు. ఇక వాడికి డబ్బులు ఇస్తే వాడి దయ, ఇవ్వకపోతే కూడా వాడి దయే. ఈ చట్టాల్లో వస్తున్న పరిస్థితి అది. ఇక లాస్ట్ ఇంకొక పాయింట్ చెప్పుకుని చాలా పోతాయి, ఒక్క పాయింట్ చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా పరిశ్రమ నడపలేము, ఇష్టం లేదు అనుకుంటే, ఏ రియల్ ఎస్టేట్కో అమ్మాలని అనుకుంటే 300 మంది అంటే 100 మంది ఉంటే ప్రభుత్వం అనుమతి అడగాలి. ఎందుకు మూస్తున్నామని కారణం చెప్పాలి. లేబర్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం అందుకు అంగీకరించాలా. యజమాని రీజనబుల్ కారణమే చెప్పింది ఇది మూయొచ్చు ఈ పరిశ్రమ అని చెప్పేసి. అప్పుడు ఏదో ఐడియా యాక్ట్లో వచ్చే నష్టపరిహారాలు ఇచ్చి వాళ్ళని బయటికి పంపిస్తారు. కానీ ఈ చట్టంలో ఏం చేసినారంటే దాన్ని 300కి చేసినారు. వాస్తవంగా భారతదేశంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత పెద్ద ఇండస్ట్రీస్ రావడం లేదు. ఆక్సిలరీ యూనిట్స్ బాగా పెరుగుతున్నాయి, చిన్న చిన్న పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో 300 లోపు 299 మంది ఉన్నా ఆ పరిశ్రమని ఎవరిని అడగకుండా మూసుకోవచ్చు. ఈ రకంగా కూడా కార్మిక వర్గానికి వీళ్ళందరికీ చాలా తీవ్రమైన నష్టం. ఇక లాస్ట్ ట్రేడ్ యూనియన్లు సీరియస్గా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు అనంటే ఇదంతా వర్కింగ్ క్లాస్ బ్రాడ్ మైండెడ్ తోటి నిర్దిష్టంగా ట్రేడ్ యూనియన్లు వ్యతిరేకించడానికి ఒక కీలకమైన పాయింట్ ఉన్నది. అది ఒక ప్రజాస్వామిక హక్కును కాలు రాయటం లాంటిది. ఏమిటనంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 7 మంది ఉండాలి, లేదనుకుంటే ఉన్న ఎంప్లాయీస్లో 10% ఉంటే ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎన్ని యూనియన్లు అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నుంచి 1 ఇయర్ దాటిన తర్వాత ఎన్నికలకు పోవచ్చు. గెలిచిన యూనియన్ తోటి వేజ్ నెగోషియేషన్, వేతనాల బార్గెనింగ్ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు వచ్చిన చట్టంలో ఏంటంటే పరిస్థితి, మీరు ఒక సంస్థలో ఒక యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే 10% ఉండాల్సిందే పాత రూలు. ఆ తర్వాత 30% మందిని గినక ఆ యూనియన్కి అనుకూలంగా ఉన్నారని గినక మీరు ప్రూవ్ చేయగలిగితే ఇక 3 ఏళ్ల తర్వాత ఆ కంపెనీలో ఇంకో యూనియన్ రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. నెంబర్ 1. నెంబర్ 2, లేదు రిజిస్ట్రేషన్లు చేసినాం, 19% ఓట్లు వస్తే మాత్రమే ప్రాతినిధ్యం, మెజార్టీ అనేది లేదు, ఒక యూనియన్ తోటి మాట్లాడేది లేదు. ఎన్ని యూనియన్లైనా పోటీ చేయండి, 20%కి పెరిగితే ఒక 20%కి ఒక్క మెంబర్ని ప్రతినిధిగా ఇస్తాడు. నెంబర్ 3,
ఏం జరిగినా కూడా వీటి మీద నువ్వు నెగోషియేషన్ చేసిన తర్వాత ట్రైపార్టెడ్గా ఇంతకుముందు లేబర్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఉండేది. మన ఇద్దరు 2 ఒపీనియన్లు పంపితే ఆ గవర్నమెంట్ ఒక ఒపీనియన్ పంపించేది. దాన్ని తీసేసి ఏం చెప్పినాడంటే యాజమాన్యం ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని చెప్పింది. అంటే మీది ఇంటాం, నిర్ణయం తీసుకుంటాం అనేది ఇందులో ఉంది. సో దీంతో ట్రేడ్ యూనియన్ల వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోద్ది ఇండియాలో. అప్పుడు అడిగే నాదుడు దీనికి ఏమవుతుంది, కొంత వినేటప్పుడు ఎట్టుంటుంది అని అంటే కొంచెం ఇన్వెస్టర్స్కి ఎట్టనిపిస్తుంది, ఇది బాగానే ఉంది రిలీఫ్ అన్నట్టు ఉంటుంది. కానీ ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అనుభవాలు చూసినప్పుడు, నిన్నగాక మొన్న మనకి ఇక్కడ పాండిచ్చేరిలో జరిగిన అనుభవాలు ఇలాంటివన్నీ చూస్తుంటే అన్రెస్ట్ పెరిగినప్పుడు ఏంటంటే దాడి ఒకేసారి అవుతుంది. ఒకేసారి అయిన తర్వాత ఏంటంటే అది ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉండదు. అది నాశనానికి దారితీస్తాయి. చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, ఇట్లాంటివన్నీ. ఇలా పోయినా ఏ దేశం కూడా బాగుపడలే. అందుకని ఈ మొత్తం కాంట్రాక్ట్ సిస్టమ్ ఏదైతుందో ఈ ట్రేడ్ యూనియన్లో రద్దు అనే కాన్సెప్ట్ తోటి ఏదైతే తీసుకొస్తున్నారో ఇది కూడా ఈ వ్యవస్థకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని ఈ చట్టాల్లో నేను అధ్యయనం చేసినంత వరకు కలిగిన అభిప్రాయాలు. దీని మీద ఇంకా అనేకంగా లోతుగా చాలా అంశాలు విడివిడిగా మాట్లాడడానికి ఉన్నాయి. క్లుప్తంగా రేఖ మాత్రం అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్పాం. దీనికి వాళ్ళు మోదీ గారు ఫోటో పెట్టుకొని కార్మికులు బాగా ఉపయోగపడతాయని బాగా ప్రచారం చేస్తున్నారు. లాస్ట్లో శ్రమశక్తి నీతి గురించి కూడా ఒక్క పాయింట్లో చెప్తాను. దాంట్లో ఏమిటంటే ఇంతకు ముందు శ్రమను బట్టి వేతనము చర్చలు ఉండేవి. అంటే గంటలు, వేతనాల చట్టం, గ్రాడ్యుయేటీ చట్టం, పిఎఫ్ చట్టం, ఇవన్నీ. ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే లేబర్ డిపార్ట్మెంటే దాన్ని రద్దు చేసి మనం నీతి నియమాలతోటి నిర్ణయాలు తీసుకుందాం అనే దాని సారాంశం. సిస్టమ్స్ అన్నీ పోతాయి, దీని కండిషన్స్ అన్నీ పోతాయి. అందుకని దాన్ని ఎడిషనల్గా తీసుకొస్తున్నారు. ఈ లేబర్ కోడ్స్ని ఎట్లా అమలు చేయడానికి రూట్స్ అంటే దారులు చెప్పే పనే ఈ శ్రమశక్తి నీతి అనే డాక్యుమెంటు. అందుకని వీటన్నిటిని కూడా గమనంలో పెట్టుకొని నేను మీ అందరు కూడా ఏ రకంగా దీని ఇంపాక్ట్ ఉంటుందో అదంతా చెప్పాలా. రెండోది పెద్దలు కేటీఆర్ గారు కానీ, వినోద్ గారు కానీ, సీనన్న కానీ, మల్లారెడ్డి గారు కానీ, దేవి అన్న కానీ అందరూ కూడా దీనిపైన వచ్చిన వాళ్ళందరూ కూడా ముగింపుగా ట్రేడ్ యూనియన్ భవిష్యత్తు, రక్షణ, వాళ్ళ జీవిత పరిణామాలు, సంక్షేమం పెరగడానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, పర్టికులర్గా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గ యొక్క భవిష్యత్తు ఇవాళ బీఆర్ఎస్ చేతుల్లో. అదే రకంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా చాలా ముడిపడి ఉన్నాయి. లోతుగా వీటిని పరిశీలన చేసి దీని మీద ఓ మంచి డాక్యుమెంట్ తయారు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు రాజేందర్ సింగ్ గారు కూడా వచ్చారు ఎయిర్లైన్స్ నుంచి, ఇండియన్ ఎయిర్లైన్స్. వారిని కూడా పరిచయం కావాల్సిందిగా ఒక్కసారి త్వరగా ఇట్రండి. ఈ చర్చను మొదలు పెడదామని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ముందుగా దీని మీద కొంత అవగాహన ఉన్న ఎవరు మాట్లాడినా 2 నిమిషాలు 3 నిమిషాలే. సదానందం గౌడ్ గారిని ముందుగా ఒక 3 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ ఫోన్ అదే ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసి మరి మన యొక్క బాధలు వినడానికి వచ్చిన స్టేజ్ మీద ఉన్న లీడర్లందరికీ నా నమస్కారాలు. అందరి పేర్లు చెప్తే టైం 2 నిమిషాలు అంటున్నాను కాబట్టి కొంత పేరు చెప్పుకుంటూ ఉంటాను నేను. దయచేసి సభకు నమస్కారాలు. సో నా పేరు సదానందం. తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ జనరల్ సెక్రటరీగా టీఆర్ఎస్కేవికి జనరల్ సెక్రటరీగా నేనే పనిచేశాను. అలాగే ఫస్ట్ వేజ్ బోర్డు చైర్మన్గా కూడా నేను పనిచేశాను బిహాఫ్ ఆఫ్ టీఆర్ఎస్ తరఫు నుంచి. అందుకోసమని ఇవాళ ఈ పిలుపు వినగానే తప్పకుండా రావాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. మరి ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు చెప్పినట్టుగా ఇష్యూస్ ఎప్పుడు కూడా చట్టం వచ్చేది ఎందుకు వస్తుంది? ఇది కార్మికుల చట్టం. కార్మికుల చట్టం ఎందుకు వస్తుంది? కార్మికులకు బాధ కలిగినప్పుడు వాళ్లకు బాగు చేయడం కోసమో చట్టాలు రావాలా. కానీ ఇక్కడ మన బాధ లేదు, మన సంబంధం లేదు, మన సమస్య కూడా లేకుండా మేనేజ్మెంట్లకు అంటే పెట్టుబడిదారులకు గవర్నమెంట్లకు లింకేజ్ చేసిన తప్ప ఇది వేరే కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే
ఏ చట్టం వచ్చినా కూడా ఉట్టిగా రాలేదు. ప్రతిదానికి ఒక సమస్య, మనకు ఒక చరిత్ర ఉన్నది. ఇప్పుడు పని గంటల నుంచి మనం మే 1కు ఒక జెండా ఎత్తుకొని మనం 10 దినాల గురించి మాట్లాడతాం. ఎన్ని ఎన్ని అసలు మొత్తం ప్రపంచమంతా కొట్లాడి చేసిన 8 గంటల్ని ఈరోజు ఏం చేస్తున్నారంటే మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా లెంక్ అదే పెట్టారు. 48 అవర్స్ చేయాలంటే వీక్లీ 48 అవర్సే చేయాలని చెప్పుకుంటూ దానికన్నా ఎక్కువ ఉంటేనే వస్తుంది అంటారు. ఇప్పుడు అన్నట్టుగా 40 అవర్స్ ఎందుకు పెట్టారు? అలాగే ఓటీ కూడా ఒక లిమిట్ ఉన్నది. ఇంతకుముందు 3 మంత్స్లో మనం 48 అవర్స్ నుంచి 50 అవర్స్ దాకా మధ్యలో పెంచడం కూడా జరిగింది. అది 50 అవర్స్ దాకా. అది మొత్తం 1 వీక్లో. ఎందుకు దాన్ని పరిమితి పెంచలేదు అప్పుడు? అంటే ఇదే ఒక మనిషి పనిచేసినప్పుడు 8 గంటలు పనిచేసిన తర్వాత ఆ మనిషికి రెస్ట్ ఉండాలా, ఫ్యామిలీ ఇది ఉంటుంది, అవన్నీ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ డ్యూటీకి వచ్చే ప్రయత్నం చేయాలి. అందుకోసం అది పెట్టారు. మరి ఇవాళ అది పక్కకు దొక్కేసి ఇప్పుడు ఏమంటున్నారు? ఎన్ని గంటల నాకు నువ్వు పని చేసినప్పుడు నువ్వు పని చేయి, నాకు అవసరం లేకపోతే నువ్వు ఇంటికి పో. ఈ పరిస్థితులకు తీసుకొచ్చారు. అలాగే ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లేబరు ఇంతకుముందు మనకు 1970లో కాంట్రాక్ట్ లేబర్ అబలిష్ యాక్ట్ ఉన్నది. 71లో దాని గురించి రూల్స్, మన గవర్నమెంట్ రూల్స్ కూడా రాసి ఇచ్చినామండి. అప్పుడు దాంట్లో మనం ఏమన్నామంటే ఒక కాంట్రాక్ట్ లేబర్ తీసుకున్నప్పుడు అతను కనుక కోర్ ఏరియాలో పనిచేస్తే, అంటే రెగ్యులర్ ఏరియాలో కనుక పనిచేసినట్టు అది ఉంటే అతనికి ఈ రోజున్న వేతనం ఇవ్వాలి. అంటే పర్మనెంట్ వేజెస్ ఏదైతుందో అది వేతనం ఇవ్వాలి. అతనికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నీ ఆయనకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఉన్నది. ఇప్పుడు దాన్ని అబాలిష్ చేసేసి ఫిక్స్డ్ వర్కర్స్, అంటే ఫిక్స్డ్ టర్మ్ అప్రెంటిస్లను కూడా ఏం చేసి ఇంతకుముందు అప్రెంటిస్ అంటే లేవున్నట్టు ట్రైనింగ్ వచ్చేవాళ్ళు మన దగ్గర. ఐటీఐ నుంచి అప్రెంటిస్ చేసేసి మన దగ్గర కంపెనీలకు వచ్చేసి ఒక 1 ఇయర్ ట్రైనింగ్ చేసేవాళ్ళు, పని నేర్చుకునేవాళ్ళు. అలాంటి వాళ్ళు కోర్ ఏరియాలో ఎప్పుడు పనిచేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుంది? వాళ్ళు కూడా పనిచేయవచ్చు, ప్రొడక్షన్లో పనిచేయవచ్చు. ఎఫ్టీలను కూడా ఎట్లా చేస్తున్నారు? తీసుకున్నప్పుడు వాళ్ళకు భయంతో తీసుకుంటారు. బాబు నీకు 2 సంవత్సరాలే, నీకు 3 సంవత్సరాలు తీసుకుంటారు. ఈ 3 సంవత్సరాల వరకు కోర్ ఏరియాలో పనిచేయవచ్చు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా. అంటే కాంట్రాక్ట్ అబాలిష్ యాక్ట్ను మొత్తం పక్కకు దోసి అది లేకుండా మేము చెప్పినట్టు వినాలనే పరిస్థితిలో మరి మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది ఇప్పుడు. సో దాంట్లోకి ఇలానే ఆబ్జెక్షన్స్ వస్తూ ఉంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ గురించి ఒక రూల్ వచ్చింది. అంటే మనకు పర్మనెంట్ వర్కర్స్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళు 5 ఇయర్స్ తర్వాతనే కానీ మనకు గ్రాడ్యుయేటీ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు ఫిక్స్డ్ టర్మ్లో ఏమంటున్నారంటే వాళ్ళ ఫిక్స్డ్ టర్మ్ తర్వాత వాళ్ళకి ఇవ్వాల్సిందే, 1 ఇయర్ తర్వాత ఇవ్వాల్సిందే. ఎంత ఉంటే అంత, 1 ఇయర్ ఉంటే 1 ఇయర్, 2 ఇయర్స్ 2 ఇయర్, వాళ్ళ ఫిక్స్డ్ టర్మ్ ఎంత ఉంటే అంత. మరి ఫిక్స్డ్ టర్మ్ అయిన తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఒక 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోవాలి కదా, వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు పని నేర్చుకుని ఉంటారు కదా, మేనేజ్మెంట్కి వాళ్ళు కావాలా, కానీ పర్మనెంట్ చేయరు, అట్లానే ఉంచుతారు. ఈ టైప్ ఆఫ్ అంటే కార్మికులను ఇది పెట్టే తరపు కాక కార్మికులు ఉద్ధరించే తరపు ఎక్కడ కనిపించలేదు నాకైతే. ఎందుకంటే నేను కూడా ట్రేడ్ యూనియన్లు చేస్తున్నా, నేను నాయనసోటి గారి అండర్లో పనిచేస్తుంటే ఇప్పటిదాకా, ఇప్పుడు కూడా చేస్తున్నా. దీంట్లో ఎక్కడ కూడా ఈ కూడొచ్చిన ప్రతిసారి వ్యతిరేకిస్తూనే ఉన్నాం. మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది తీసుకొచ్చినప్పుడు మన గవర్నమెంట్ ఒప్పుకోలే, అప్పుడు రూల్స్ రానియలేదు, మేము ఒప్పుకోమని చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను నాయనసోటి దగ్గర పనిచేస్తాను కాబట్టి ఆయన లేబర్ మినిస్టర్ ఆయన చెప్పినప్పుడు నేను మన సౌత్ ఇండియా లేబర్ వాళ్ళు కూడా ఒక మినిస్టర్స్ కూడా అందరూ వచ్చారు ఒకసారి, వాళ్ళతో కూడా ఇదే చెప్పాడు, ఇది చేయొద్దు మనం అని. కానీ మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఇది ఏం చేస్తుందో అర్థమైతే లేదు. ఇప్పుడు దీన్ని కూడా ఆల్రెడీ వీళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు మేము చేయమని చెప్పారు, కేరళ వాళ్ళు చేయమని చెప్పారు, తమిళనాడులో చేయమని చెప్పారు. మరి తెలంగాణకి ఏమైందో అర్థమవుతలేదు, ఇప్పటిదాకా ఎవరు మాట్లాడట్లేదు దీని గురించి. మొన్న ఆల్ ట్రేడ్ యూనియన్స్ అది కూడా చేసి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది లేబర్ మినిస్టర్కు, ఇప్పటిదాకా మాట లేదు. ఇలాంటి పరిస్థితులలో మరి స్టేట్గా ఏమనుకోవాలో అర్థమవుతలేదు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బీజేపీ, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్, ఎవరు కార్మికుల గురించి పట్టించుకునే నాదుకు లేదు. సో ఇలాగే మన సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పటిదాకా చెప్పినట్టు ఆ 4 కోట్లలో ఉన్న సమస్యలన్నీ మనకు సమస్యలే తప్ప ఏది కూడా బెనిఫిట్గా వచ్చేట ప్రయత్నం లేదు. సో ఇవన్నిటి మాట్లాడాలంటే ఎవరు మాట్లాడాలా? పార్లమెంట్లో చట్టాలు తయారు చేస్తున్నారు. ఆ చట్టాలు ఇప్పుడు చట్టాలంటే చట్టాలు కాదు, అసలు దీని గురించి ఎవరిని అడిగినో ఎవరు చేసేదాళ్ళు బిఎంఎస్ వాళ్ళు మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు మన కార్మికుల గురించి దాంట్లో కొట్లాడుతున్నారా అంటే ఎవరు రారు మధ్యలో. ఎందుకంటే రారెందుకు మిత్రులు, వాళ్ళ పార్టీ వాళ్ళు కాబట్టి. ఎక్కడ కూడా ఇప్పుడు అన్ని మొత్తం
కార్మిక లోకం అంతా ఇదే నడుస్తుంది, మన ఒక్కరే కాదు, ఇండియా అంతా ఇదే నడుస్తుంది, ప్రతి దగ్గర ఈ కొట్లాట నడుస్తున్నది. కానీ వాళ్ళు ఇంటర్ గారు. మరి అక్కడ చెప్పినప్పుడు కరెక్ట్ చెప్పాలి కదా, మరి అది లేదు. సో దీనికోసం నేను ఈ సభాముఖంగా ఒక్క ఇది అంటే, మన దగ్గర రిపేర్ చేయడానికి ఈవెన్ అసెంబ్లీ కానీ మన కౌన్సిల్ కానీ ఎక్కడ కూడా రిపేర్ చేయడానికి మన కార్మికుల తరపు నుంచి ఎవరు లేరు. మీకు అందరు తెలుసు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఉంటారు. సారీ, మీరు మళ్ళీ చాలా అటు పొలిటికల్ ఇది కాకుండా నాకు ఒక ఇది ఉన్నది. గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ ఉంటాడు. మరి వీళ్ళు ఎవరు, మన ప్రతినిధులు ఉంటారు కదా, వీళ్ళ మన టీచర్లకు ఒక ఇది ఉంటారు. తర్వాత మన అది సర్పంచులు వాళ్ళు ఉంటారు కదా, సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళకు కూడా ఒక ప్రతినిధులు ఉంటారు. మరి మనకెందుకు లేదో నాకు అర్థం కాదు. మన తరపు నుంచి ఒకళ్ళు ఉండుంటే ఇవాళ కార్మికుల విషయం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎందుకంటే వినోద్ కుమార్ గారు, నేను ఉన్నప్పుడు సారు పార్లమెంట్లో మాట్లాడడం కోసం సార్ ఇక్కడికి వచ్చి మన దగ్గర ఏముంది కార్మికుల గురించి ఏమి అది ఉందని చెప్పేసి మరి సారు మాట్లాడి మాతో మాట్లాడి అవన్నీ రాసుకొని లేబర్ డిపార్ట్మెంట్ కూడా పిలిచి మాట్లాడి చేసుకున్న తర్వాత వాళ్ళు ఇది చేశారు. మరి అలాంటి లీడర్ మనకి ఎవరు ఉన్నారా? ఇప్పుడు ఎవరు లేరు. ఈ పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే కార్మికులకు సంబంధించిన ఇది లేకుండా, ఏది లేకుండా టైంకు పని తీసుకునే తత్వం తప్ప ఎలాంటి బెనిఫిట్ చేసే తత్వం ఎవరికి లేదు. మరి బీజేపీ గవర్నమెంట్ ఏదో చేస్తుందంటే మనల్ని ముంచడం ఒకటే చేస్తుంది. కార్మికులను ఏ రకంగా కూడా ఈ 10 సంవత్సరాల్లో కార్మికులకు మేలు చేసింది ఒక్క పాయింట్ లేదు, ఏ సమస్య ఏది కూడా. సో ఈ టైప్ ఆఫ్ ఇది ఉన్నది కాబట్టి ఈ కోడ్లన్నీ వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మరి అందరికీ టైం లేదు కాబట్టి మరి ఇదే కంటిన్యూగా మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంతతో ముగిస్తున్నాను. మీరందరూ చెప్తే తర్వాత సార్లు ఉన్నారు కాబట్టి, మరి మల్లారెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్గా పనిచేసారు, వాళ్ళకి అన్నీ తెలుసు, మొత్తం కంపెనీలన్నీ చూస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ వాళ్ళ ఆన్సర్ చెప్పినట్టు చెప్తారు. కాబట్టి దయచేసి అందరూ వాళ్ళ అభిప్రాయాన్ని 1-2 ముక్కలలో వాళ్ళ అభిప్రాయం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. ఏం లేదు, లేబర్ ట్రేడ్ యూనియన్ లీడర్లకు ఎక్కువసేపు మాట్లాడటం అనేది మనకి అంటే సబ్జెక్ట్ ఉంటుంది. అందుకని దాన్ని క్లుప్తంగా మాట్లాడగలిగేటట్టుగా ప్రయత్నం చేయాలి, తప్పదు. అందుకని ఇప్పుడు నేను 2-3 నాయకులు వచ్చారు ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ ఈసీఏఎల్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి గారు వచ్చారు, వారిని అభివాదం చేయాల్సిందిగా కోరుతున్నాను. మహమ్మద్ ఖాన్ గారు వచ్చారు జర్నలిస్ట్ సంఘం నుంచి. అహ్మద్ మహమీద్ ఖాన్ గారు, వారిని కొంచెం. తర్వాత మెడికల్ అండ్ హెల్త్ నుంచి సత్యనారాయణ గారు వచ్చారు, వారికి నమస్కారం. అట్నే హోటల్ సంఘం నుంచి అనిల్ వచ్చారు, వారికి. తర్వాత ట్రేడ్ యూనియన్ లీడర్ రవిసింగ్ గారు వచ్చారు, వారికి. రాముడు యాదవ్ రాణే నుంచి వచ్చాడు. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన వాళ్ళు వీళ్ళు. మన చర్చను కొనసాగిద్దాం. మిధాని నుంచి 3 నిమిషాలు శ్రీహరి గారు ఎవరు మాట్లాడనంటారు కానీ మాట్లాడాల. రెస్పెక్టెడ్ వినోద్ గారు, కేటీఆర్ గారు, రెడ్డి గారు, ఆల్ అదర్ ఫ్రెండ్స్, పెద్దలు, నాయకులు, వివిధ పార్టీల నాయకులు. సో మై నేమ్ is Srihari B, working in Midani, and last 45 years I am working in a trade union. Today also I am the recognized union president in Midani. I have done almost all wage revisions except one wage revision in the last 45 years. 97 wage revision intact people have done. Remaining all wage revisions I have signed. We have done this. We are independent totally. No affiliation to any political party or any other party. Sir, this Niti Aayog, because of various activities in Midani, I have not gone through minutely. And 2-3 issues I can say. इसमें एक लेबर ओरिएंटेड का totally they have denied. Nobody can raise their voice anywhere.
कहीं भी किधर भी कोई भी लेबर मेरा वॉइस राइज करके मैं कुछ डिमांड कर सकता हूँ बोला तो वो नहीं है. The trade unions also, registered trade unions also, they said in Niti Aayog, it is inclusive. Expert opinion, after taking the expert opinion, the opinion of the trade unions can be inclusive, not a mandatory. That also it is there. Then there are several issues. Nowadays, see, even contract labor system also, I think state government has not observed this thing. Central government has given all public sectors and central government organization in Hyderabad to go to the any engagement of contract labor to put in the GEM portal. See, most of the GEM portal contractors today coming Hyderabad from Chhattisgarh, Tamil Nadu, Maharashtra, some other state. Local people are not getting any contract to engage the contract labor. See, in this, the state which has to get the GST, that is going other states. Because contractor is registered his GST number in their own state. And he is coming and working in Hyderabad. यहाँ लेबर लोकल लेबर की यूज करता है और उसके बाद में ही filing the GST in the other state, its own state. So due to this, there is a huge loss to the state government also, because GST is going out of states. And then labor also, they are exploiting. They are bringing outside labor, if it is a minimum wages, from the central government scheduled employment notification is the minimum 21 to 22,000. Whereas they are bringing 10,000, 12,000. They are taking, they are even not only in one public sector, every public sector, same thing is going on. If any management denies, it is hypocrisy. They simply, they take the contract by 10,000, 12,000 देंगे, आपको हम accommodation देंगे, खाना भी देंगे एक time का. So the company is paying 22,000 minimum. But he is paying only 10 to 12,000. There is a huge, across the country, exploitation of labor is going on. But I don't think, I cannot say that because of the state assembly, central parliament, and a lot of people, MLAs, MPs, all it is known fact to all the people. But there is no voice raised by the anything. When further, I have to say only one thing, whether this Niti Aayog 4 codes, whatever it is there, whether we can go for any amendment of the certain clauses or totally to abolish the 4 codes. This has to be decided because across the country, everybody, all the state parties or central parties or central trade unions or state trade unions, everybody should come out and say that whether it has to be amended, what is the provisions for the trade union, what is the provisions for the Factory Act, what is the provisions for the Industrial Dispute Act. These are all to be notified separately. Labor wages also notified. State government notification is different than the central government notification is that. If it is a Niti Aayog, 4 codes are equally applicable to the state to central, then notification should be one. Why two notifications for the labor wages? Factories Act, Telangana is different, then central government rules are different. There should be one Factories Act. There should be one Wages Act. There should be one Trade Union Act. It should be uniformly applicable to the Kashmir to Kanyakumari. It cannot be two to these things. This has to be somewhere, some people should be raised. Because I know, I have interacted Vinodji sometimes back, years back only.
he is quite enlightened person. He can also raise his voice, to see that if it is Niti Aayog, 4 codes is applicable, it should be applicable to total country, Kashmir to Kanyakumari, and then what will be the separate legislations has to be notified. This has to be seen. And then exploitation of the labor, random going on in private, not public sector, central government offices is going on. And you cannot imagine that how the private organizations, they will deal with the labor. So with these few words, I thank all the elderly people, and I thank colleagues also. I thank all the trade union leaders. Thank you very much for this opportunity. థ్యాంక్ యూ శ్రీహరి గారు. ఇప్పుడు ఎయిర్లైన్ నుంచి రాజేందర్ సింగ్ గారు వచ్చారు, వారిని కూడా ఒక్క మినిట్. సత్విందర్ సింగ్ గారు, వారిని కూడా మాట్లాడాల్సింది. नमस्कार सबको. नमस्कार केटीआर जी, विनोद जी, नमस्कार राम बाबू जी, सब मंच पे बैठे सभी लोगों को नमस्कार मेरे तरफ से. मैं एयर इंडिया हैदराबाद में था और देखिए हमारे विनोद जी से मेरी काफ़ी मुलाकात हुई और वो भी काफ़ी कोशिश की है कि एयर इंडिया को ये जो प्राइवेटाइजेशन हो रहा था तो उसके रोकने के लिए कई चीज़ें पॉइंट्स बताए, कुछ करे. हम भी लेटरिंग मतलब मैनेजमेंट के साथ बात की है. हम अभी तो एयर इंडिया तकरीबन यूनियन तो डूब चुका है, मगर आज अगर हम ये फॉर्म पे जैसा ये जो बनाए है, फोरम बनाए जिसमें हम ये बात कर रहे हैं कि यूनियन में क्या करना है क्या नहीं करना है, अगर हम एक स्ट्रांग विल पावर लेके और हमारे रूल्स एंड रेगुलेशन और हमारा जो भी करके हम अगर नहीं करें तो आगे कुछ मिलने वाला नहीं. आज 47,000 एम्प्लॉयज आर गेटिंग नथिंग. पेंशन के नाम पे, डीजीएम लेवल के नाम पे 2,000 से 2,500 मंथली पेंशन मिल रही है. और इतना जो आदमी 8-10 लाख महीने का कमाता था, आज 2,500 से ज्यादा पेंशन नहीं है. अगर हम अपनी ट्रेड यूनियन को स्ट्रांग नहीं कर पाए तो जो हमारी एयर इंडिया की हालत हुई वो सब ट्रेड यूनियन के साथ हो सकता है, क्योंकि सेंट्रल गवर्नमेंट इज नॉट इंटरेस्टेड इन ट्रेड यूनियंस एट ऑल. हाउ दे वांट टू जस्ट कर्टल इट डाउन, ये उनका आइडिया है. हमें बोला गया कि पीसीआर 3 देंगे, 4 देंगे, 5 देंगे. यू बिलीव इट, पीसीआर 4 भी हमारे को नहीं मिला. नाम के वास्ते सिर्फ गोल्डन शेक हैंड के नाम में पीनट्स कुछ दे दिया और बाहर निकाल दिया सारे लोग. बहुत काफी 90% एयर इंडियन एम्प्लॉयज को कुछ ना कुछ बहाने से वॉलंटरी रिटायरमेंट बोलो या गोल्डन शेक हैंड बोलो या कुछ ना कुछ ब्लेम करके उनको बाहर निकाल दिया गया. तो ये हालत है. ये एक एग्जाम्पल है आपका एयर इंडिया का कि आप सतर्क हो जाए और हमारा एक स्ट्रांग यूनियन बनाए. इंटर क्या कहते हैं, स्टेट हो या ऑल इंडिया बेसिस पे कुछ एक ऐसे जनरल फोरम बनाए. और जो बीआरएस कोशिश कर रही है कि एक ट्रेड यूनियन को ताकत दे, तो उनके साथ मुहिम में जुड़कर एक ऐसी एक यूनिट बनाए कि इंटर कंपनी में कम्युनिकेशन करके कौन सा स्ट्रांग वैलिड पॉइंट्स है उसको उठाकर हम अपने एम्प्लॉयज को बचाए. सिर्फ जॉब करने तक ही हमारा काम नहीं है. जॉब के बाद जो रिटायरमेंट होने के बहुत ज़्यादा लाइबिलिटी होती है. जो लाइबिलिटी हम काफ़ी लोग तो ऐसे गुजर जा रहे हैं जो खाना नहीं करके, मतलब दे आर नॉट एबल टू सर्वाइव. मेडिकल स्कीम के नाम पे कुछ नहीं है. हम इतना सालों साल 40 साल कोई काम करा, 25 साल कोई हर एक आदमी ने टैक्स दिया है ना, तो उसके बाद क्या मिला है? कुछ नहीं मिला हमें. तो ये चीज जरूरी है कि आज हम ये फोरम में एक स्ट्रांगली कुछ बनाए, ऐसा चीज कि हम सब मिलके कुछ आगे ऐसा काम करें कि मैनेजमेंट हमारे साथ ऐसा ना करे. और सेंट्रल गवर्नमेंट तो चाह रही है कि ऐसा कि हम लोग उनको प्रे हो जाए और वो लोग हमें ना नो मोर कर दे. सारा कॉन्ट्रैक्ट ला रहे हैं. अब तेलंगाना स्टेट में मोस्टली नॉर्थ इंडियन है, जैसा साहब ने बताया, पूरा यही हो रहा है. और हैदराबाद के सारे यूनिट बंद कर दिया एयर इंडिया ने, सिर्फ एयरपोर्ट को छोड़कर. एक सिटी बालनगर में बहुत बड़ा ट्रेनिंग इंस्टीट्यूट था जो अच्छा चल रहा था, एशिया का वन ऑफ द बिगेस्ट था, उसको भी बंद कर दिया उन्होंने, क्लोज कर दिया. तो यही है मेरी बात कि हम ये मुहिम से जुड़े और आगे बढ़कर कुछ ऐसा बनाए कि हमारे लोगों के साथ धोखा ना हो. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సరే, టైం రీచ్ అన్నిటిని మనం తడమలేదు, కానీ ఇప్పుడున్న ఈ 4 కోడ్స్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తే చాలామంది లీడర్లకు తెలవని విషయం ఏంటంటే ఈఎస్ఐ పిఎఫ్ అనే సిస్టమే పోద్ది. ఎందుకు పోద్ది అని అంటే
ఈ డెఫినేషన్లో ఎక్కడా కూడా యజమాని అనే పదం లేదు. యజమాని అనే పదం లేకుంటుంటే ఈఎస్ఐ పిఎఫ్ పేమెంట్ అనే సిస్టమ్ ఉండదు. ఎందుకంటే ఈఎస్ఐ పిఎఫ్ వాటిని మార్చలేదు, ఆ బోర్డ్స్ వాటి చట్టాలు వాటిని అట్నే ఉంచినారు. అందులో ఉన్న అంశం ఏంటంటే ఒక యజమాని ఉంటే యజమానికి కింద ఎంతమంది మనుషులు ఉంటే అప్పుడు అతను పిఎఫ్ ఈఎస్ఐ బోర్డులకే పరిమితి కొంతడు అనేది అదొక రూల్. ఆ ఇన్స్టిట్యూషన్స్ అట్నే ఉన్నాయి. కానీ కింద వీటన్నిటి మార్చేస్తున్నారు. ఫలితంగా ఏమవుతుంది అని అంటే యజమాని లేని కాడ ఈఎస్ఐ పిఎఫ్ ఉండదు సూటిగా. అందుకని ఇది చాలా పెద్ద మనం పెన్షన్ గురించి ఒక పెద్ద సమస్య, పెన్షన్కు ముందు ప్రాథమికమైన సమస్య ఈఎస్ఐ పిఎఫ్ వ్యవస్థ కూడా రాబోయే కాలంలో పాడైపోద్ది. ఇది సరే వారు మాట్లాడారు కాబట్టి నేను మీకు కూడా ఒక ఐడియా ఉండాలని టచ్ చేశాను. ఇప్పుడు మనం ఈ పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన దాంట్లో మన దానకర్ణాచారి గారు ఉన్నారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రబ్బారామారావు గారు వచ్చారు, వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. హెచ్ఎంఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మన బీఆర్2 తరఫున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న బీఆర్2 అధ్యక్షుడు రాంబాబు అన్న గారికి, ఈనాటి ముఖ్య అతిథి కేటీఆర్ గారికి, అదేవిధంగా ఎక్స్ఎంపీ మరియు ఎల్లప్పుడూ మా ప్రభుత్వ రంగ ఉద్యోగుల సమస్యలపై పోరాడుతూ ఎంతో సహకరిస్తున్న వినోదన్న గారికి, మరియు ఎక్స్ లేబర్ మినిస్టర్ మల్లారెడ్డి అన్న గారికి, మరి వినయన్న గారికి, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల గురించి ఎన్నో పోరాడి మన ఉద్యోగుల హక్కులను సాధించిన మన దేవిప్రసాద్ అన్న గారికి, అదేవిధంగా గెస్టెడ్ ఆఫీసర్స్ హక్కుల గురించి ఆయన ఒక ఉద్యోగి ఉండి కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు పోరాడి తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ హక్కుల గురించి పోరాడి సాధించిన మన ఎక్స్ మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, అదేవిధంగా మారణ గారికి, అందరికీ వేదికపైకి వచ్చిన పెద్దలందరికీ, అదేవిధంగా వివిధ సంస్థల నుంచి వచ్చిన ట్రేడ్ యూనియన్ లీడర్స్ అందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ రౌండ్ టేబుల్ సమావేశం అనేది చాలా ముఖ్యం. ఎందుకు ఇవాళ కేంద్రం అవలంబిస్తున్న అయితే విధి విధానాలు ఉన్నాయో కార్మికులపైన, కార్మికుల హక్కులపైన ఏ విధంగానైతే వాళ్ళు దుర్మార్గం చేస్తున్నారు, దాని గురించి ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ఎందుకంటే మనము ఈ కార్మిక చట్టాలు 1936, 1950లో సాధించిన చట్టాలు, అవి ఆ చట్టాలను ఇలా 4గా కుదించి 2019లోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, అప్పుడు కరోనా టైం, అప్పుడే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కేంద్రం ఆలోచనలు ఉండే. ఆ టైంలో ఒక దిక్కు రైతులకు 3 చట్టాలు తీసుకొచ్చి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తా అంటే రైతులంతా పెద్ద ఆందోళన చేసి సంవత్సరం వరకు ఆలోచన చేసి కొంతమంది రైతులు బలిదానమైన మనందరూ తెలుసు. ఆ సమయంలో సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ట్రేడ్ యూనియన్స్ అందరు కలిసి ఉద్యమాలు చేస్తే దాన్ని ఆపుతూ ఇప్పటిదాకా 5 సంవత్సరాలు ఆపడం జరిగింది. ఉట్టనే ఆపలే, దాన్ని వ్యతిరేకించినాం. మేము ఇలా దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ వ్యతిరేకించినాం, ఎక్సెప్ట్ బిఎంఎస్ తప్ప. ఈరోజు మొన్న ఎలక్షన్స్, బీహార్ ఎలక్షన్స్ గెలవంగానే 21 నవంబర్ నాడు ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనం ఒకటి ఆలోచించాలి, ఈ చట్టాలు వస్తే మన హక్కులు అడగడానికి కూడా మనకు ఆస్కారం ఉండదు, మనం యూనియన్లు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, మన హెచ్ఎంఎస్ లీడర్ కూడా చెప్పారు, ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా చెప్పారు, మనకు ఏవైతే మనము పోరాడి చట్టాలు సాధించినామో ఆ చట్టాల వల్లనే మనము ఇవాళ యజమాన్యాన్ని మన కార్మికులకు ఏమైనా ఆపద వస్తే అడిగే అవకాశం ఉంటుంది. ఇవాళ మీకు ఓటీలు ఇస్తున్నాము, మీకు 8 గంటలు 10 గంటలు చేసుకోవచ్చు, మీకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నాము, మీకేం తప్పు ఉంది అనే విషయాల మీద చర్చిస్తున్నారు. అవన్నీ తప్పు. మనకు ఇలా మా బీడీఎల్లో కానీ ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కానీ ఒక 4 ట్రేడ్ యూనియన్లు ఉంటే ఎవరికి మెజారిటీ వస్తే ఆ యూనియన్కి రికగ్నైజ్ ఇచ్చే విధంగా మన హక్కులు ఉన్నాయి. ఆ విధానాన్ని తీసేసి, ఎందుకంటే ఇలా దేశంలో బిఎంఎస్ మెంబర్షిప్ ఎక్కువ ఉందని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ఎక్కడ చూసినా బిఎంఎస్ రావడం లేదు. బిఎంఎస్ వాళ్ళకు కూడా రూలింగ్లో రావాలంటే ఏంటంటే 20 ఓట్లోనికి వచ్చిన కూడా లీడర్షిప్ ఇవ్వాలి, 30 ఓట్లు వచ్చిన కూడా లీడర్షిప్ ఇచ్చే విధంగా పెట్టడం జరిగింది. అంటే ఒక సంస్థలో 51% ఓటింగ్ వచ్చిన వాళ్ళకే రికగ్నైజ్ ఇస్తారు. 51% కన్నా తక్కువ వస్తే, ఒకవేళ 50% వచ్చినా కానీ మిగతా ట్రేడ్ యూనియన్స్కు ఏవైతే వచ్చినా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం నాయకుల్ని పెడతారు.
ఇలా మనందరూ తెలుసు, ఇలా ఒక్క యూనియన్ ఉంటేనే మనం ఒక మన మన మనకి ఏదైనా సమస్య వస్తే పరిష్కారం చేయాలంటే ఎన్నో మనము కష్టాలు పడవలసి వస్తుంది. ఇలా 4-5 యూనియన్లు ఉంటే మనం ఏదైనా వేజ్ విషయంలో కానీ కార్మికులకు ఏదైనా నష్టం వచ్చే ఉపయోగం కానీ మనం మాట్లాడాలంటే మనకు ఐకమత్యం ఉండదు. అది చెడగొట్టాలి. ఇంకోటి ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంటే మనకు యాజమాన్యానికి ప్రాబ్లం సాల్వ్ కాకపోతే మన ఇద్దరి మధ్యలో మనకు లేబర్ ఆఫీస్ ఉంటుంది, ఆర్ఎల్సీ దగ్గర ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంటుంది. అది కూడా లేకుండా చేసేసారు. అంటే ఇవన్నీ చట్టాలు ఎట్లున్నాయంటే ఒకటే ఒక మాట చెప్తా, ఇది బడాబాబులకు ఆదాని అంబానీకి నచ్చే విధంగా చట్టాలు తయారు చేశారు. అది మనం అందరం గ్రహించుకోవాలి. మనము ఎంతో కొట్లాడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఎందుకు? ఉద్యోగాల గురించి మనం తెలంగాణని సాధించుకుంటే ఈ కేంద్ర ప్రభుత్వము మొట్టమొదట వాళ్ళు ప్రభుత్వం ఏర్పడినప్పుడు వాళ్ళు ఏమిచ్చింది, వాళ్ళ మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కనీసం మీరు 30-40-35 ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు రిక్రూట్మెంట్ మొదలవుతుంది. అందులో కూడా నేను కేటీఆర్ సార్ కూడా మన తెలంగాణ ఉద్యమం రానప్పుడు కేటీఆర్ సార్ మేమందరం ఈసీఎల్ పోయి అప్పుడు రిక్రూట్మెంట్లో కోరడం జరిగింది, లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. ఇప్పుడు రిక్రూట్మెంట్లు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే బెల్లో ఒక విధానం ఉంది, రిక్రూట్మెంట్ది మిదానిలో ఒక విధానం ఉంది, బీడీఏలో ఒక విధానం ఉంది. మనము ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత రిక్రూట్మెంట్ స్టార్ట్, ఇప్పుడు అంతా ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ అని చెప్పేసేసి మన తెలంగాణ వాళ్ళకు రాకుండా ఇదంతా వీళ్ళు కుట్ర పొందుతారు. కాబట్టి దీని విషయంలో కూడా వినోద్ సార్తో మేము చర్చించినాం. కాబట్టి ఇవన్నిటి గురించి కూడా మన BRT తరఫున పోరాడాలి, మనము మన హక్కులను సాధించుకోవాలి. ఈ హక్కుల విషయంలో మేము BRT తరఫున కంపల్సరీ మేము ఇలా CIT కానీ HMS కానీ INTC కానీ అన్ని యూనియన్లతో ఎన్నోసార్లు CPS2 మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో పాల్గొని కూడా మేము ఇలా వాళ్ళు ఇచ్చిన యొక్క ఏదైతే ధర్నాలు ఉన్నాయో, ఏవైతే ఉన్నాయో స్ట్రైక్లు ఉన్నాయో ఇంట్లో పాల్గొన్నాం. రేపు మున్ముందు కూడా మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కంపల్సరీ పాల్గొని మన కార్మికుల చట్టాలను కాలరాయకుండా మేమందరం మద్దతు చేస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాంబాబు అన్న గారికి ధన్యవాదాలు. పబ్లిక్ సెక్టార్లో చివరిగా మన ఈసీఐ నుంచి భాస్కర్ రెడ్డి గారు వచ్చారు. వారిని 2 నిమిషాలు మాట్లాడాలి. గౌరవనీయులు కేటీఆర్ గారు, సభకు నమస్కారం. అయితే ఈరోజు ఏదైతుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేబర్ కోడ్స్ ఏదైతుందో ఇన్ని రోజుల తర్వాత 2019లో పార్లమెంట్లో అమెండ్మెంట్ వచ్చిన తర్వాత 2020లో కొన్ని కోడ్స్ అమెండ్మెంట్ వచ్చింది, 2019లో కొన్ని కోడ్స్ అమెండ్మెంట్ వచ్చింది. కానీ టైమింగ్స్ మీరు చూసినట్టయితే బీహార్ ఎలక్షన్స్లో ఏదైతుందో బీజేపీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి మ్యాండేట్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత కరెక్ట్ అయినటువంటి టైమింగ్ని చూస్ చేసుకొని ఈ కోడ్స్ని అమలు చేయడం అనేది జరిగింది. అయితే నిజంగా కూడా ఈ కోడ్స్ ఏదైతుందో అందరికీ సామాన్యమైనటువంటి జనాలకు ఏదైతుందో మేలు చేసేటువంటి కోడ్స్ అయితే ఇన్ని రోజులు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు 4 కోడ్స్లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ తర్వాత ఏం జరగబోతుంది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఏదైతుందో కార్మికులను హైర్ అండ్ ఫైర్ ఏదైతుందో ఆ పద్ధతులలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏదైతుందో డెఫినెట్గా మనకు అందరికి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతుందో ఉంటుంది. దీంతో పాటుగా మీరు చూసినట్టయితే నిజంగా కూడా యూనియన్స్ రిజిస్ట్రేషన్ చేయాలని అంటే, యూనియన్స్ రికగ్నైజేషన్లో రావాలని అంటే ఎన్ని ఇబ్బందులకు దారితీస్తుంది అనేది మనం అందరం రాబోయేటువంటి రోజుల్లో మనం చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు ఏదైతుందో మనకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ యాక్ట్లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ కానీ మిగతా యాక్ట్స్లలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏదైతుందో దానివల్ల ఇంతకుముందు ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఉండేటువంటి అమెండ్మెంట్ ప్రకారం 9 hours 8 hours కంటే గినంగా ఎక్కువ పనిచేసినట్టయితే డబుల్ ద వేజెస్ ఇచ్చేటువంటి ప్రొవిజన్ ఉండే. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 12 hours గినంగా 12 hours వీక్లీ 48 hours దాన్ని ఇచ్చేసినా కానీ 12 hours గినంగా పనిచేసినట్టయితే నిజంగా కూడా రాబోయేటువంటి రోజు ఓటీ గినంగా చేసినట్టయితే డబుల్ ద వేజెస్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏదైతుందో ఉండేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ కోడ్స్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద తీసుకొచ్చినటువంటి కోడ్స్ ఏదైతుందో కార్మిక వర్గానికి ఏదైతుందో అన్ని రకాలుగా నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఫామ్ లాస్ని ఏదైతుందో ఏ రకంగా అయితే ప్రతిఘటించారో ఈ లేబర్ కోడ్స్ని ఏదైతుందో దీన్ని ప్రతిఘటించేటువంటి క్రమంలో ఏడో జాగాలో కొంచెం వెనుకబడి ఉన్నాము. ఇదే పరిస్థితి కంటిన్యూ అయినట్టయితే డెఫినెట్గా ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో
కార్మిక వర్గానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అందుకే ఏతుందో రాబోయేటువంటి రోజుల్లో ఓ సమిష్టి పోరాటాన్ని ఏతుందో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మేము ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏదైతుందో ఈసీఐల కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా నేను చూస్తున్నా, దాదాపు 3 నుంచి 4 వేల మంది పనిచేస్తున్నటువంటి ఈసీఐఎల్ లాంటి ఒక ఆర్గనైజ్ సెక్టర్లో ఏదైతుందో ఇవాళ కార్మికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఈఎస్ఐ రానటువంటి పరిస్థితి ఏదైతుందో, ఎందుకంటే ఈఎస్ఐకి సంబంధించినటువంటి లిమిట్స్ ఏదైతుందో 21,000 పెట్టినరు. ఈ రోజు ఏదైతుందో సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజెస్ ఏదైతుందో 21,000 క్రాస్ అయినటువంటి పరిస్థితి. అందులో స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏదైతుందో ఈఎస్ఐ కవరేజ్కి దూరమైనరు. అదేవిధంగా సెమీ స్కిల్డ్ వేజెస్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి దూరమైనటువంటి పరిస్థితి. సో నేను మీ అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే, మనమందరం దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి సమిష్టి పోరాటాన్ని మనం నిర్మించేసి దీన్ని కార్మిక వర్గానికి అనుకూలంగా దీంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ విజయ్. తర్వాత ఇప్పుడు మిగతా పబ్లిక్ సెక్టర్ అయిపోయింది, ఇంకా కొంతమంది ఉన్నారు, కానీ వివిధ రంగాలను కూడా టచ్ చేస్తూ మనం మాట్లాడించుకోవాలి. ఎందుకంటే ఏ రంగాల్లో ఎవరికి ఇంపాక్ట్ అనేది టైం కూడా ముఖ్యమైనది ఇక్కడ. ఇప్పుడు పెన్నార్ స్టీల్ నుంచి లక్ష్మారెడ్డి గారు, ప్రైవేట్ పరిశ్రమలు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరికీ నమస్కారం. నేను ఈ 4 లేబర్ కోడ్స్ విషయంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు రాంబాబు అన్న గారికి మరియు పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇదివరకు మనకు ఈ లేబర్ కోడ్స్ విషయంలో ఇదివరకే మనం ధర్నాలు చేయడం జరిగింది. దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్ మీద. కానీ ఇప్పుడు మనకు ఈ 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేయడం వల్ల చాలా తీవ్రమైన సమస్యలకు లోనవుతారు కార్మికులందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న 8 గంటల్లోనే వాతావరణ పరిస్థితులు మార్పుల వల్ల ఆ 8 గంటల్లోనే చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. 12 గంటలు చేయడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైపోయి చాలా ఆరోగ్య సమస్యలకు గురవుతారు. ఇది కార్మికులందరికీ కూడా చాలా తీవ్రమైన సమస్య. 12 గంటల విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో మన బీఆర్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకించడానికి మా అందరి తరఫున కూడా మేము మీకు మద్దతు తెలుపుతామన్నా. దీని విషయంలో మీరు ఎంత ముందడుగు పోయినా మేము అందరం సమిష్టిగా మేము ఉంటామని మీకు తెలియజేసుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ లక్ష్మారెడ్డి. ఇప్పుడు శంకర్ రెడ్డి, బీపీఎల్ భద్రాచలం పేపర్ బోర్డ్ లిమిటెడ్. అందరికీ నమస్కారం. నా పేరు శంకర్ రెడ్డి, ఐటీసీ భద్రాచలం యూనిట్ నుంచి వచ్చాను. ఇది 4 లేబర్ కోడ్లు అన్నది ముఖ్యంగా ఏదైతే కార్మికులకు అన్యాయం జరుగుతూ కార్మికుల పక్షాన నిలబడి మాట్లాడి పోరాడేటటువంటి నాయకులు యూనియన్స్ ఉనికే లేకుండా చేసేటటువంటి 4 లేబర్ కోడ్లు, వీటి వల్ల కార్మికులకి కాదు కదా, మెయిన్గా ఏదైతే ఇండస్ట్రీస్ లిస్టుకి ఇచ్చేటటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం అదానీ అంబానీలకి మేలు చేయటం కోసం చేస్తున్నటువంటి పరిస్థితిగా మనందరికీ కనిపిస్తూనే ఉంది. కార్మికులు చట్టాలు 29 కార్మిక చట్టాలు అన్నది ఒక్కొక్క కార్మిక సంక్షేమానికి సంబంధించినది రావడానికి ఎన్ని కార్మికులు ప్రాణ త్యాగాలు చేస్తే ఆ చట్టాలు వచ్చాయి. ఒక్కొక్క చట్టానికి సంబంధించి ఒక్కొక్క చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపి దానికి తయారు చేసినటువంటి చట్టాలని సింపుల్గా కేవలం 4 కోడ్లుగా చేసి ఒక శక్తి నీతి అని చెప్పేసి వాళ్ళు చేసిన దాంట్లో ఏమాత్రం కూడా కార్మికులకి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి లేదు. ఇదే విధంగా ఇంతకుముందు కరోనా టైంలో మన ఏదైతే వ్యవసాయం సంబంధించినటువంటి కార్మిక చట్టాలను నల్ల చట్టాలు తీసుకొచ్చిందో వాటికి రైతులందరూ కూడా వ్యతిరేకించి ఢిల్లీలో సంవత్సరం పాటు దాన్ని వ్యతిరేకిస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి వాటికి సపోర్ట్ చేయడం వల్ల వాటిని వెనక్కి తీసుకుంది. అదేవిధంగా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్ల విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా సమిష్టిగా కలిసి చేసినట్లయితే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా వెనక్కిపోయేటటువంటి పరిస్థితి ఉంది. దానికి ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ, బీఆర్టీయూ కూడా ముందుండి మనం కనుక దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు కనుక మన పార్టీ తరఫున చేసి మనం తెలంగాణ రాష్ట్రంలో మనం తెలంగాణ సాధించుకున్నటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్క కార్మికుల్లో కూడా ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మన పార్టీ కేటీఆర్ గారు ముందుండి దీన్ని నడిపిస్తే అందరు కార్మికులు కూడా మద్దతుతో మనకు వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా కూడా మనం ఈ కార్మికులందరికీ మేలు చేయడానికి అవకాశం ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
థ్యాంక్ యూ శంకర్. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ నుంచి రవీందర్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడమ్మా. సభకు నమస్కారము. వచ్చిన అతిథులకు మరియు ట్రేడ్ యూనియన్ నాయకులందరికీ నమస్కారాలు. సో గతంలో ఎన్ని కొట్లాడి తెచ్చుకున్న పరిస్థితుల్లో ఉన్న మన లేబర్ కోడ్స్ అన్నిటిని కూడా 4 విధాలుగా చేసేసి అద్భుతమైన చాలా ఇండస్ట్రీస్ మన తెలంగాణలో ఉన్నాయి. సో పర్సనల్గా సార్ కేటీఆర్ సార్ గారు నాకు చాలా ఇష్టము. అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడి ఇతర దేశాలకు వెళ్ళి చాలా గొప్ప ప్రగతిని సాధిస్తుంది, మన తెలంగాణ ప్రజలకు మంచి మేలు జరుగుతుంది అని ఉద్దేశించి తెచ్చిన ఫ్యాక్టరీస్ అన్నీ తెలంగాణ ప్రజలకు అది సంపూర్ణమైన ప్రగతిని సాధించలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ కార్మికులు నాయకులు గతంలో పనిచేసి కార్మికులు అందరూ పర్మనెంట్ అయిన నాయకులను ప్రస్తుతం తొలగించుకుంటా చాలా ఫ్యాక్టరీస్ ఇప్పుడు పర్మనెంట్ ఉద్యోగులందరినీ తొలగించుకుంటా తాత్కాలికంగా వారిని పనిచేసుకున్న 1-2 సంవత్సరాలు వారిని ఉపయోగించుకొని మళ్ళీ పంపించే ప్రయత్నాలు చేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మన వేజ్ నెగోషియేషన్లో రాంబాబు అన్న అధ్యక్షతన మేము మహేంద్ర అండ్ మహేంద్రాల ఎంఆర్ఎఫ్లా కొన్ని అగ్రిమెంట్ చేశాము. అక్కడ డెత్ రిలీఫ్ ఫండ్ కోసమని తల్లిదండ్రులను మెడికల్లో యాడ్ చేయాలి, కార్మికునికి వచ్చే జీతంలోనే వాళ్ళందరినీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే విషయాలను కొంచెం పెంపొందించే విషయం ఇడిచిపెట్టేసి ఇంకా కార్మికుడు ఆ వచ్చే జీతంతో కనీసం పిల్లలను తల్లిదండ్రులను చూసుకునే బాధ్యతల నుంచి కూడా రోడ్డు మీద ఒక ఏజ్ అయిపోయిన ఒక 40 సంవత్సరాలు అయినాక ఉద్యోగాలు పోయే పరిస్థితులు నేను చాలా చూస్తున్నాం. ఇప్పుడు 45-50 సంవత్సరాలు అయినాక ఉద్యోగం రోడ్డు మీద పడుతున్నాం. 30 సంవత్సరాలు మనం కంపెనీకి సర్వీస్ చేస్తే అర్ధాంతరంగా ఈరోజు రోడ్డు మీద పడేసిన పరిస్థితి, దిక్కులేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. గత ప్రభుత్వంలో సార్లు చాలా అండగా ఉంటుండే, లేకపోతే వేజ్ నెగోషియేషన్లో ప్రాబ్లం వస్తే లేబర్ మినిస్టర్ గారినో లేకపోతే మన కేటీఆర్ సార్ పర్సనల్గా చెప్తున్నాను, ఎందుకంటే సార్ దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేయడంలో కొంచెం హెల్ప్ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వము ఏం ఆలోచిస్తుందో మరి అర్థమవుతలేదు, కానీ ప్రైవేట్ కంపెనీలో కార్మికుల గురించి మేలు చేయడం విడిచిపెట్టేసి మరీ రోడ్డుకు తెచ్చే పరిస్థితి ఏర్పడుతున్నది. ఇది చాలా దారుణము. మనందరం కూడా స్పందించి సారు చాలా ఓపికగా చాలాసేపటి నుంచి ఉంటున్న అధికారులందరికీ చాలా ధన్యవాదాలు, ఎస్పెషల్లీ కేటీఆర్ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వ్యవస్థను ఇలా ముందుకు తిరిగి ఖచ్చితంగా అడ్డుకొని ఇంకా కార్మికుల మేలు జరిగే పరిస్థితుల కోసం పోరాడాల్సిందిగా కేటీఆర్ సార్కి మరియు వేదిక మీద ఉన్న సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మహేంద్ర అండ్ మహేంద్ర సురేష్ ఇక్కడ నిలబడితే వాళ్ళకి మైక్ అర్థం. సభకు నమస్కారం. పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇంతకుముందు మన అన్న చెప్పినట్టుగా ఈ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క కార్మికుడి ఆవేదనను బట్టి ఒక్కొక్క కోడ్ని అమలుపరిచినారు. ఇప్పుడు అలాంటి కోడ్లు రాబోయే కాలంలో మనకు లేవు అంటేనే, మనం ఎంత పోరాటం చేస్తే వచ్చిన ఈ కోడ్లు పోతాయి అని అంటేనే ఎంతో బాధాకరంగా ఉంది. తర్వాత గతంలో మన తెలంగాణ కోసం ఏ విధంగానైతే పోరాటం చేసి ప్రతిదాన్ని ముంగడికి తీసుకుంటూ ఏమేం చేయాలి, ఎట్లా చేయాలని నాయకత్వం మనకు సూచనలు ఇచ్చి నడిపించారో అదేవిధంగా వీటిని కూడా రాబోయే కాలానికి మంచి జరగాలని మంచి తోవని చూపించాలని, మార్గదర్శనం చూపించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రైవేట్ పరిశ్రమల నుంచి చివరిగా సత్యప్రసాద్ MTAR. సభకు నమస్కారం. ఇప్పుడు 4 లేబర్ కోడ్ల గురించి మాట్లాడాల్సి వస్తే అవి దానివల్ల మనకి ఎంత నష్టం జరుగుతుందో పెద్దలందరూ చెప్పినారు. 29 చట్టాలు ఉన్నప్పుడు మనకి ఏం లాభం జరిగిందో ఒకటే చెప్తాను నేను. ఎందుకంటే మాకు అప్పుడు మా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ సార్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రాంబాబు అన్న గారు కలిసి ఎక్కడా లేని విధంగా 359 మందికి పర్మనెంట్లు చేసినారు. ఇప్పుడు అట్లా చేయలేకుండా మళ్ళీ ఇట్లాంటి మంచి నాయకుల చేతులు కట్టేసే కోడ్లు తీసుకొస్తున్నారు. మొన్న రీసెంట్గా కూడా మన మర్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మంచి వేజ్ అగ్రిమెంట్ సాధించి పెట్టారు మాకు. ఇప్పుడు ఇటువంటి మంచి నాయకులు మన BRTOలోనే ఉన్నారు, ఎక్కడా లేరు. ఎందుకంటే BMS వాళ్ళు ఎక్కడ ఒకసారి గెలిస్తే మళ్ళీ గెలిచే పరిస్థితిగా లేదు. కాబట్టి వాళ్ళు ఈ పర్సంటేజ్ విధానం తీసుకొచ్చింది, అందుకని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి జరిగే ఉద్యమాలకు మేము BRT తరఫున ఎప్పుడూ అండగా ఉంటాం. చాలామంది ఉన్నారు, ఏమనుకోకండి. అయినా మనకు సబ్జెక్టు రావాలి కాబట్టి ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి బాలకృష్ణ గారు మాట్లాడాలి. సభకు నమస్కారం. ఈరోజు కార్మిక చట్టాలు కార్మికులను అనగదొక్కుతున్న వేళ ఈరోజు యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి BRTU మనకు అండగా ఉంటుందని చెప్పి ఇక్కడికి సమావేశం పిలిచి మన ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని తద్వారా మంచి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కార్యక్రమం చేయడం మంచిది. మేము యాక్చువల్లీ సర్వీస్ సెక్టార్లో ఉన్న గవర్నమెంట్ సెక్టార్ కాబట్టి మేము చిన్న విషయం చెప్తాం. మాకేంటంటే ఇక్కడ మనము స్ట్రైక్ చేయడానికి
హక్కు లేకుండా పోతుంది. మనం ప్రస్తుతం అయితేనేమో మామూలుగా స్ట్రైక్ పోతే నోటీస్ ఇచ్చి పోయే వాళ్ళము. ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం ఏంటంటే 60 days ముందు స్ట్రైక్ నోటీస్ ఇవ్వాలి. అండ్ అగైన్ 75% ఉద్యోగులంతా సమ్మతి తెలిపి స్ట్రైక్ ఇవ్వాలనే రూల్ అనేది దీని ద్వారా వస్తుంది. కాబట్టి ప్రస్తుతం కొట్లాడుతున్నా కానీ మన శాలరీస్ పెంచే పరిస్థితులు లేరు మన దగ్గర గవర్నమెంట్లో. మేము మన టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినప్పటి సంది ఇప్పటికీ ఒక జీతం 1000 రూపాయలు కూడా పెంచిన పరిస్థితుల్లో మన దగ్గర అప్పుడు కొట్లాడుకోగానే మనకు చాలాసార్లు జీతాలు పెరగడం జరిగింది. అట్లాంటి హక్కును కూడా ఈ చట్టం ద్వారా అనగదొక్కుతారు. కాబట్టి కార్మికుల సమస్యలపై పోరాడే ట్రేడ్ యూనియన్లను పవర్ లేకుండా చేస్తారు. కాబట్టి ఇట్లాంటి చట్టాల మీద ఖచ్చితంగా మనము పోరాటం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా జిహెచ్ఎంసీ తరఫున కూడా బీఆర్టీయూకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. వాటర్ వర్క్స్ నుంచి ఎల్లమయ్య గారు. సభకు నమస్కారం. ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు. సార్, మేము హైదరాబాద్ సిటీలో ఏదైతే వాటర్ వర్క్ సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్నామో దానికి ముందుగా ఫస్ట్ ఒకటి మీకు వాటర్ వర్క్స్ తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే 2014లో ఏదైతే మనము రాష్ట్రం సాధించుకున్న తర్వాత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫస్ట్ సివరేజ్ కార్మికులకు 550 మందిని పర్మనెంట్ చేయించగలిగారు. ఫస్ట్ అచీవ్మెంట్ అదే. కార్మికుల చట్టాలు దాంట్లో వాళ్ళకి ఏదైతే లోపల ఇంటర్నల్ మార్క్స్ ఇచ్చుకుంటా వాళ్ళకు టెస్ట్ పెట్టి దాంట్లో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ చేసుకుంటూ అందరికీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇదే చట్టాల ప్రకారం మన కేటీఆర్ గారు మనకు 4 years బ్యాక్ ఎంప్లాయీస్ అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ కూడా హెల్త్ కార్డ్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు. వాటర్ వర్క్స్లోనే మేము ఏదైతే 3 lakhs మేము ప్రతి ఎంప్లాయీకి కూడా హెల్త్ కార్డ్స్ తీసుకుంటున్నాము. ఇవన్నీ మేము ఏదైతే అందరం కలిసి సమిష్టిగా మన రాంబాబు గారి ఆధ్వర్యంలో మేము సాధించుకోగలిగాము. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకు మన కార్మికులకు రాబోయే రోజులలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని మేమందరం కూడా దృష్టిలో పెట్టుకొని మీరు పార్టీ పరంగా ఎటువంటి నిరసనలకు తెలియజేసినా కూడా మేమందరం మీతో కోఆపరేట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త రంగాలు ఉన్నాయి, వాటిని కొంత మాట్లాడిద్దాం. ముందు అనార్గనైజ్ సెక్టార్ నుంచి వద్దాం. గిగ్ వర్కర్స్ నుంచి నాగేష్ యాదవ్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభకు నమస్కారం సార్. సార్, ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, కేటీఆర్ సార్ ఇటీవల మనము గీగ్ వర్కర్స్ బిల్ అనేది ఎంతగానో పోరాడినామో, ఎంత ఫైట్ చేసినామో, మన స్పీచ్లని చాలా తడబడి ఇమీడియట్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో హడావిడిగా మన లేబర్ మినిస్టర్ గారు వెళ్ళిపోయి సెక్రటరీలో మీటింగ్ పెట్టి రాత్రి ప్రకటించేసిండు. అది గీగ్ వర్కర్స్ బిల్కి 4,60,000 మంది కార్మికుల తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం కూడా బిల్ ఒకటి ప్రకటించారు సార్, గీగ్ వర్కర్స్ బిల్ అని చెప్పేసి. ఇందులో ఏంటంటే సార్, ఒకటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన దరిద్రం ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో ఇష్టం పెట్టుకోవడం, లేకపోతే రిమూవ్ చేస్తాం చూడు మన భజన చేసే వాళ్ళని. అట్లా జరుగుతుంది సార్. మొత్తం నువ్వు జిందాబాద్ అంటే గ్రూప్లో ఉంటాడు, ముర్దాబాద్ అంటే తీసేస్తారు. ఇట్లా జరుగుతుంది సార్. నేను మార్నింగ్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ అని చెప్పేసి ఒక చాటింగ్లో ఈరోజు తమ ప్రోగ్రామ్ ఉందని చెప్పేసి చిన్న మీటింగ్ నడిచింది సార్, 5 minutes. వాళ్ళు అడుగుతున్నది ఏంటో సార్, భారతదేశ వ్యాప్తంగా బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, ఎవరు నోరెత్తారు, ఎత్తితేగిన తెలంగాణలో ఉద్యమ నాయకులు ఉన్నారు, అక్కడి నుంచే వాయిస్ అనేది బలంగా రావాలని చెప్పేసానని తమరిని ఇంకోటి ఇంగ్లీష్లో హిందీలో వాయిస్ కూడా ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టుమని చెప్పేసాను కూడా అందరు రిక్వెస్ట్ సార్ అది. అండ్ ఇంకోటి గీగ్ వర్కర్స్ బిల్లు కూడా సార్ నేషనల్లో అత్తాపత్తలేదు సార్, అసలు తల తోక లేదు. దాంట్లో ఒకటి బోర్డు అనేది నేషనల్ వెల్ఫేర్ బోర్డు ప్రకటిస్తామన్నారు, అది ప్రకటించలేదు. గీగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్క్ లెజిస్లేషన్ అండ్ రూల్స్ అవి లేవు. అండ్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్లో నాట్ క్లియర్. ఇప్పటివరకు ఆ సెక్యూరిటీలో ఏమిస్తాం ఏందనేది ఉన్నది, కానీ మళ్ళీ వాళ్ళే అంటున్నారు సార్, మళ్ళీ ఇక్కడ వర్కర్స్ నుంచి డేటా ఇవ్వట్లేదని చెప్పేసి అని కంపెనీస్ అంటున్నాయి. మళ్ళీ మీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఎట్లా ఇస్తారు, మమ్మల్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే అది లేదు. ఈ శ్రమ్ పోర్టల్ అని ఒకటి తీసుకొచ్చారు సార్, అది ఎందుకు తీసుకొచ్చారో ఏందో అర్థం ఏది లేదు, దానివల్ల రూపాయి ఉపయోగం లేదు ఇప్పటివరకు. దయచేసి ఇలాంటి విషయాలల్లో 100% మన రానున్న జరగబోయే ఇట్లాంటి కార్యక్రమాలలో, ఇలాంటి ఉద్యమాలలో మనం తీవ్రంగా తీసుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ యొక్క నినాదాన్ని లేబర్ కోర్స్ సాధించుకునేలాగా, ఇది రద్దు చేసే వరకు సాధించుకునేలాగా మనం పోరాడాలని చెప్పేసి దానికి అందరూ సహకారంగా ఉండాలని చెప్పేసి కోరుతున్నా సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు
అసంఘటిత రంగంలో అత్యంత కీలకమైన రంగం అమాలి సీనన్నని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అన్న నీకు కూడా 2 నిమిషాలే. ఈరోజు బీఆర్టీ ఆధ్వర్యంలో కార్మికులను అందరినీ కూడా ఒకచోట చేర్చి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్న రాంబాబు అన్న గారికి ఈ యొక్క కార్య ముఖ్య అతిథిగా విచ్చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కేటీఆర్ గారికి, అలాగే మల్లారెడ్డి అన్న గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, వినోద్ అన్న గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, అలాగే వివిధ రంగాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, వివిధ కార్మిక సంఘాల నాయకులందరూ కూడా పేరు పేరున మా అమాలి యూనియన్ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క సమావేశం చూస్తూ ఉంటే అంతా కూడా మేధావులు, 40 ఏళ్ళ నుంచి ట్రేడ్ యూనియన్ నడిపిస్తున్న అనుభవం గల నాయకులు ఉన్నారు. దాదాపు నేను 30 సంవత్సరాలుగా ట్రేడ్ యూనియన్ నాయకునిగా, సివిల్ సప్లై అమలు యూనియన్ అధ్యక్షునిగా వివిధ మా యొక్క ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో పనిచేస్తూ శ్రీనివాస్ గౌడ్ గౌరవ అధ్యక్షులుగా దాదాపు 10 సంవత్సరాల నుంచి మాకుంటూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అలాగే రాంబాబు అన్న గారు కూడా మాకు ఎప్పటి సలహాలు సూచనలు, వినోద్ అన్న గారు కూడా, మల్లారెడ్డి అన్న గారు కూడా ఎప్పటికీ బూస్టింగ్ ఇస్తూ ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్మికులు కష్టం చేసుకొని తలెత్తుకొని జీవించే విధంగా ఉండాలి మన కార్మికులు అందరూ అనే ఆశయంతో మన ముఖ్యమంత్రి గారు అందరినీ సూచిస్తూ ఉండే. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రతి ఒక్క కార్మికుడు సంతోషంగా, ఆనందంగా జీతాలు పెరుగుతున్న భరోసాతో బతుకుతూ ఉండే. అలాగే కార్మికులు కాకుండా కర్షకులు కూడా ఆ విధంగానే ఉండే. కాకపోతే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారు, నేను ఆయనకు అంత పెద్ద గురించి మాట్లాడాల్సింది ఉందో లేదో తెలియదు, కానీ మోడీ గారు ఆయన ఎంతసేపు హుందాగా బతకడం, ఆయమన్నా బట్టలు వేసుకొని తిరగడం, ఆయమన్నా బిజినెస్ మెన్లకు కూడబెట్టి ఇవ్వడమే తప్ప కార్మికులను ఉద్దేశించి ఎన్నడూ కూడా ఒక కార్యక్రమం కానీ ఒక సబ్జెక్ట్ అని మాట్లాడినట్టుగా ఎప్పుడు కనిపించలే. అట్లనే ఆయనకు వంత వాడేతోడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 10 ఏళ్ళు ఆయనది మన దగ్గర సాగలే. మోడీ గారిది ఏం తెచ్చినా నా కర్షకులకు కానీ నా కార్మికులకు కానీ ఏ ఒక అన్యాయం చేస్తే మాత్రం నేను ఊకోను, అది నా దగ్గర అమలు చేయను అన్న గట్సున్న నాయకుడు కేసీఆర్ గారు మన దగ్గర ఉండే. ఆయన ఆటలు మన దగ్గర సాగలే. ఓరొక ఈయన వచ్చిన తర్వాత ఆయన పెద్ద అన్న, ఈయన చీనన్న. మన అన్నయ్య చెప్పినాడు బడేబాయి చోటాబాయి లెక్క ఆయన ఏం చెప్తాడు ఈయన అమలు పరుస్తాడు. మళ్ళీ చేస్తే యుద్ధం చేసినట్టుగా నాటకాలు ఆడతారు. ఆయననేమో ఏది కాదు అన్ని రద్దు చేస్తా, కార్మికులను మీ ఇష్టం ఉంటే పెట్టుకోరు, లేకపోతే తీసేయరు, వానికి పెంచితే పెంచురు, లేకపోతే ఊకోరు అనేదేమో ఆయన చట్టం తెస్తే ఉన్న కంపెనీలు మీకు నచ్చినంత అమ్ముకోరు అని చెప్పి ఈయన తీసుకొస్తుడు. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడ పోవాలి? కార్మికులంతా ఎక్కడ పోవాలి? కష్టం చేసుకొని భార్య పిల్లలను పోషించడం వాళ్ళంతా ఎక్కడ పోవాలి అనేది మా భావన, మా అర్థం. నేను ఇందులో చేస్తూ ఉన్నాం. గత 2 ఏళ్ల నుంచి మాకు ఒక జీవో ఒకటి తీసుకొని వచ్చి ఆ జీవో పరంగా మేము కమిషనర్ గారికి, సంబంధిత మంత్రులకు మేము మా యూనియన్ ద్వారా లెటర్లు ఇచ్చి మాకు కావాల్సిన డిమాండ్ సాధించుకుంటుండే. ఇప్పుడు ఏమైంది? మీరు అడిగితే అడుగురి, ఇస్తాం లేకపోతే లేదా అనే తట్టుగా ఈ చట్టాలు తెస్తున్నట్టుగా ఈరోజు ఈ అవగాహన కల్పిస్తూ ఉంటే నేను కనిపిస్తూ ఉంది, మాకు భయం అవుతూ ఉంది. రేపు జనవరిలో మాకు 2 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. జనవరిలో మాకు కొత్త రేట్లు ఇంప్లిమెంటేషన్ అయ్యేది ఉంది. దాంతోపాటు మాకున్న సమస్యలు కమిషనర్ గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకోవాల్సి ఉంది. కానీ ఇప్పుడు తీసుకోపోతే అవుతుందా కాదా అని ఈ రోజు చూస్తూ ఉంటే భయం అవుతూ ఉంది. కానీ మేము భయపడుతూ కూకునే వాళ్ళం కాదు. కష్టం చేయగా ఫలితం రాకుంటే మాత్రం ఎంతో దూరమైన పోరాడే దమ్ము కార్మికులకు ఉందని చెప్పి మాత్రం నిరూపిస్తాం. దానికి అండగా, మా కార్మికులకు అండగా, కర్షకులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఎవరికి ఏ అన్యాయం జరిగినా మేఘాల మీద స్పందించే నాయకత్వం మన బీఆర్ఎస్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఉందని చెప్పేసి నేను బలంగా నమ్ముతా. గతంలో నాకు ఒకసారి అన్యాయం జరిగినప్పుడు ఏం అన్యాయం మీరు దేని గురించి ఫికర్ చేయొద్దు, మీరు ఏం చేస్తావో చేయి, నీకు అన్యాయం జరిగినప్పుడు మేము ఉంటామని చెప్పి భరోసా ఇచ్చి బాధ్యతగా ముందుకు నడిపించిన వ్యక్తులు, నాయకులు మన దగ్గర ఉన్నారు. కాబట్టి మనం భయపడేది లేదు. ఈ చట్టాలను కూడా 101% బడబాయ్ చోటాబాయ్. నేను మొన్న ఒక దగ్గర చిన్న ఇష్యూలో పోతా, కంపెనీలు మొన్నటిదాకా కంపెనీలు ఉన్నాయని చెప్పేసి ఉంటుండే, కొన్ని నడుస్తూ ఉండే, కొన్ని నడవకపోతుండే. కానీ ఇప్పుడు ఏదైతే మొన్న నుంచి తీసుకొచ్చారో అవన్నీ అమ్ముకుంటేందుకు బార్డర్లు వేసుకుంటా ఉన్నారు. నేను మొన్న అంతకుముందు కంపెనీలో పోతే నిన్ననే నేను మా మల్లపురం డివిజన్లో కొన్ని గరీబుల ఇండ్లు కులా కొడుతుంటే అడ్డంపడడానికి పోయినా. అడ్డంపడడానికి పోతే ఈ హైదరాబాద్ వచ్చి కులా కొడతా ఉన్నారు. కులా కొడితే అడ్డంపడడానికి పోయినా. అరే మీరు వీడేం అడ్డం పడవద్దు, ఆల్రెడీ మేము పెన్షన్ వేసేస్తున్నాం, కులా కొడుతున్నాం అని చెప్పి పోయినప్పుడు ఆయన ఏమంటాడు,
బరాబర్ గులగొడతాం, సర్వే చేసినాం, ఇది అంతా వచ్చింది, మాకు మినిస్టర్ గారు ఆర్డర్ ఉందా అంటాడు. అరే హైడ్రాక్ మినిస్టర్కి ఏం సంబంధం రా భయ్, ఇదే ముందే ఇది మాట్లాడాలగా, కాకుండా మినిస్టర్ పిఏతో మాట్లాడతావా అంటాడు. అసలు మినిస్టర్కు హైడ్రాకు ఈ కంపెనీకి దీనికి సంబంధించిన దానికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఏదైనా మాట్లాడుతుంటే హైడ్రా అధికారులతో మాట్లాడి మా డాక్యుమెంటేషన్ షో చేస్తాము, ఉందా లేదా చూసుకోవాలనే విషయాన్ని మాట్లాడుతున్నాం. ఆ విధంగా ఉంది కాబట్టి సీనన్నకు ధన్యవాదాలు. ఓకే చెప్తా, నేనే చెప్పి ముగించుకుంటా. అట్లా ఎందుకంటే ఇది మనది, రేపు మనకు నాయకులుగా ఈ యొక్క సమస్య మీద ఏ విధంగా కొట్లాడాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, దానికి మనం ఏం చేయాలని సలహాలు సూచనలు ఇస్తారు. కాబట్టి మీ సలహాలు సూచనల మేరకు మేమందరం కూడా మీ వెంటే ఉండి ఏ యుద్ధానికైనా ఉద్యమానికైనా సిద్ధమని చెప్పి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆర్టీసీ నుంచి వెంకటేశ్వర్ల గారు, సమయాన్ని కొంచెం గమనంలో పెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ సభకు నమస్కారం. నేను ఆర్టీసీలో పనిచేసి సూపర్వైజర్గా విఆర్ఎస్ తీసుకొని ప్రస్తుతం అడ్వకేట్గా పనిచేస్తూ ఉన్నాను. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే హైదరాబాదులో తెలంగాణకు సంబంధించి ఈ నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ ఈ ప్రాంతానికి 3 లేబర్ కోర్టులు ఉన్నాయి, ఒకటి అడిషనల్ లేబర్ కోర్టు, 4 కోర్టులు ఉన్నాయి. కానీ ఒక్క కోర్టులో కూడా జడ్జి లేరు. ఎంత బాధాకరం అంటే నేను ఈ వృత్తిలోకి వచ్చినందుకు బాధపడాలన్నా, ఐడి ఫైల్ చేస్తే అది టేబుల్ ఎందుకు వస్తలేదు, సంవత్సరం అయినా వస్తలేదు, 2 సంవత్సరాలైనా వస్తలేదు. పిటిషనర్ అడుగుతా ఉన్నాడు, నేనేం చెప్పాలి, జడ్జి లేరని చెప్తున్నా. నాంపల్లి కోర్టు నుంచి వారంలో ఒక్కరోజు గురువారం రోజు వచ్చి పోతున్నాడు సార్. దయచేసి నేను ఈరోజు ఇది చెప్పేందుకు మాత్రమే చాలా ప్రాముఖ్యత. అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. ఒకటే ఒక రోజు థర్స్డే వీక్లీ వన్స్ నాంపల్లి కోర్టు నుంచి ఒక మేడం గారు వచ్చి పోతున్నారు, ప్రిసైడింగ్ ఆఫీసర్. ఐడి ఫైల్ చేసిన వాళ్ళు 2 సంవత్సరాల దాకా టేబుల్కి వస్తలేదు సార్. ఉద్యోగం పోయండి, ఏదో ఇంక్రిమెంటు అవి ఇవి అంటే డైరెక్ట్ హైకోర్టు పోతున్నారు, అది ఫైల్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత రావచ్చు, అది ఓ భాగం. కానీ ఉద్యోగం సార్, ఉద్యోగం లేకుండా 2-3 సంవత్సరాలు లేబర్ కోర్టులో ఉంటే ఈయన ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ డిసైడ్ చేయలేక డిస్మిస్ చేస్తే మళ్ళీ హైకోర్టులో 4-5 సంవత్సరాలు. ఇది చాలా బాధాకరం సార్. మీరు ఎట్లైనా చొరవ చూసి లేబర్ కోర్టులో జడ్జీలను నియమించే ప్రయత్నం మీ నుంచి అది ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను సార్. ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నాను సార్, ఈ దేశంలో రాంబాబు గారు చెప్పినట్టు అనేక ప్రాంతాలు ఎక్కడైతే సముద్ర మార్గాలు, పోర్టులు ఉన్నాయి, అక్కడి నుంచి ట్రేడ్ యూనియన్లు పుట్టుకొచ్చినాయి. ఆ ట్రేడ్ యూనియన్ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆ ట్రేడ్ యూనియన్ అనే ఒక బలమైన కేంద్రంగానే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇవాళ అనేక పార్టీలు వచ్చినాయి, ఆ ట్రేడ్ యూనియన్ మొత్తం నిర్వీర్యమైపోయినాయి కమ్యూనిస్ట్ పార్టీలలో. కాబట్టి వాళ్ళ పార్టీలు కూడా ఎక్కడ జెండాలు కనిపించే పరిస్థితి లేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీగా నేను కేసీఆర్ యొక్క వారి పోరాట పటిమను చూసే నేను ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ ట్రేడ్ యూనియన్లోకి రావడం జరిగింది. ఆ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ట్రేడ్ యూనియన్లు బలంగా ఉంటేనే పార్టీకి పట్టుకోమని ఉంటుంది సార్. ట్రేడ్ యూనియన్ ఏదో ఒక జెండా పట్టుకొని, ఏదో ఒక పారిశ్రామిక జెండా పట్టుకొని నాది బీఆర్ఎస్ పార్టీ, నాది బీఆర్టీయూ యూనియన్ అని చెప్పుకుంటే అప్పుడు పార్టీ నిలబడుతుంది సార్. మనం బీఆర్టీయూగా యూనియన్లు విస్మరిస్తే మనకు జెండాలు కరువు అయితే సార్. ఆ ప్రజలు ఎప్పుడు ఎటు వంగిపోతారో మనకు తెలియదు, ఎప్పుడు ఏ రకంగా ఓట్లేస్తారో వాళ్ళు చిన్నపిల్లలతో సమానం సార్ ఓటర్లు. కానీ ట్రేడ్ యూనియన్లో పనిచేసే వర్కర్లు, నాయకులు, ఎంప్లాయీస్ అట్లా కాదు, ఒక స్థిరంగా నిలబడతారు. ఇది నా యూనియన్ అనుకుంటాడు, కాబట్టి పార్టీకి అండగా నిలబడతాడు. సామాన్య ప్రజలు అలా ఉండటానికి అవకాశం లేదు సార్, ఎటైనా వంగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ట్రేడ్ యూనియన్లకు బాగా బలాన్ని ఇచ్చి ముందుకు తీసుకొచ్చినందుకు మీరు ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను సార్. అదే రకంగా ఆర్టీసీ ప్రజా రవాణా సంస్థ సార్, ఈ ప్రజా రవాణా సంస్థ చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. హైదరాబాద్లో హైత్ నగర్ నుంచి రోజు పటాన్చెరు పోయి నౌకరు చేస్తున్నాడు, ఎందుకంటే ఆ బస్ పాస్తోని. రేపు ఈ ప్రజా రవాణా లేకుంటే అంత దూరం వచ్చి పనిచేసే పరిస్థితి ఉండదు ఈ చాలజాలం జీతాలకు. కాబట్టి ప్రజా రవాణాని కాపాడుకునే బాధ్యత ఇక్కడ ఉన్న అందరికీ ఉన్నది. ఆ రకంగా కేటీఆర్ సార్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ప్రజా రవాణాని కాపాడే దాంట్లో ముందుండాలి సార్. ఇప్పుడు హైదరాబాద్ విద్యుత్ బస్సులు వచ్చినాయి సార్, ఆ విద్యుత్ బస్సులు డిపోలు ఆక్రమించేసినాయి. మొన్నడానికి ఏమన్నారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు, ఇప్పుడు అమ్మాల్సిన అవసరం లేదు సార్. అన్ని డిపోలు వాళ్ళు కబ్జా పెట్టేసిర్రు. ఇంకా వేరే ఆర్టీసీ బస్సులు అల్ల ఉంటే టెంట్లకు రానిస్తే అలా దూరిన తర్వాత అందరినీ షేకును కూడా ఎట్టాలు కొట్టిండు. ఇప్పుడు విద్యుత్ బస్సులు కూడా ఆర్టీసీని బయటికి వెళ్ళగొట్టి బస్సులు కనీసం సైకిల్ పార్కింగ్ కూడా పెట్టేసినాడు ఆ డిపోలలో ఆర్టీసీ ఎంప్లాయీస్ని.
కాబట్టి దయచేసి ప్రజా రవాణాని కాపాడడంలో బీఆర్టీయూగా ముందుండాలని మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తూ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు ఈ రవాణాలోనే మోటార్ యాక్ట్ ఉంది, దాన్ని కూడా చాలా మార్పులు చేసి దాన్ని రద్దు చేస్తున్నారు. అదే రకంగా మన ఆటో యూనియన్కి కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా మారై ఉన్నారు, వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటుకు ప్రధాన కారణం, సభకు నమస్కారం, మా మిగతా మిత్రులందరికీ, వివిధ సంఘాలకు. ఇక్కడ ముఖ్యంగా సార్ మీకు కొద్దిగా టైం ఇవ్వాలి. రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాలే. జనరల్గా మా ఆనవాయితీ ఏంటంటే మన రాజకీయాలు ఎందుకైనా మాట్లాడతారు, కానీ ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడి ఇవాళ ఈ పాలసీ తీసుకొస్తేనే మనం అందరూ కూర్చున్న పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజకీయాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనం వినోద్ కుమార్ సారు, మేము రాంబాబు అన్న జూబ్లీస్ ఎలక్షన్ సందర్భంగా నవంబర్లో 17 ఏదైతే ఈ సర్క్యులేట్ వచ్చిందో సార్తో మాట్లాడినాం. ఆ రోజు కేటీఆర్ గారి ద్వారా మనం ఒక రౌండ్ టేబుల్ ఒక సభన పెడితే దీని ఇంపాక్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతుంది. కోట్లాది మంది కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడానికి వేదిక అవుతుంది. దానికి కేటీఆర్ సార్ అయితేనే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు సమయం కుదరలేదు. ఈ రోజు సమయం కుదిరి వచ్చినందుకు ప్రత్యేకంగా కార్మికుల పక్షాన కేటీఆర్ సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. శ్రమశక్తి నీతి ముస్తావాయిదా 2025 ఏదో చట్టం ఉందో అది నీతి కాదు, అవినీతి చట్టంగా మారింది. మనం రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి దాంట్లో ఇప్పుడు రాంబాబు అని చెప్పినట్టుగా మోటారు వాహనాల చట్టాలు కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. ఏం మార్పులు తీసుకొచ్చారు అంటే స్కార్ప్ పాలసీ, అంటే బండిని కట్ చేసి, అది కారు కావచ్చు ఆటో కావచ్చు, దాన్ని ఖండనం చేసి 15 సంవత్సరాలు దాటిన తర్వాత చేస్తారు. అదేవిధంగా శారది వెబ్సైట్ అని ఏదైతే లైసెన్సులు తీసుకుంటారో, బండ్లు ఫిట్నెస్ చేసుకుంటారో, కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో దాని మీద కూడా ఒక యాప్ తీసుకొచ్చి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అండర్లో నడిపించే ఒక సిస్టాన్ని డెవలప్ చేసుకొచ్చారు వాళ్ళు. దీంట్లో నాకు మొన్న ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు వివిధ నాయకుల పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టిండు మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో. మీటింగ్ పెడితే అక్కడ ఏ బండి అయితే స్క్రాప్ చేయాలనుకుంటుర్రో దానికి ఒక షెడ్డు, మిషన్, యంత్రాంగం అంతా కావాలి కదా. మనం హైదరాబాద్ అనేది పెద్ద నగరం, హైదరాబాద్లో ఎక్కడో పక్కన పెట్టాలి, కానీ ఆ టెండర్ మొత్తం ఆంధ్ర, గుజరాత్ వాళ్ళు ముగ్గురికి ఇచ్చిర్రు. 25,000 పౌరులు వచ్చిన టెండర్ పట్టుకొని. బండికి ఎంత ఇస్తారో బాబు స్క్రాప్ చేస్తా అంటే 3,000 ఇస్తా అంటుండు. దాన్ని ఏడికేసుకు రావాలంటే సిద్దిపేటలో ఉంది మా సెంటర్, ఆడబెట్టుకున్నాం, సిద్దిపేటకు రావాలంటుండు. సిద్దిపేటకి ఎట్లేసుకపోవాలి ఇది అంటే ఎందుకు ఇది ఉదాహరణగా చెప్తుందంటే వాళ్ళు ప్రజలకు ఏం మేలు చేస్తున్నాం అని కాదు. జనరల్గా కార్మిక నాయకులు, కార్మిక సంఘాలను ఏమంటారంటే ఎంతసేపు మేము ఉద్యమాలు చేసినప్పుడల్లా అయ్యో యజమానికి ఇబ్బంది కలగొద్దు, ఇక్కడ వచ్చే కంపెనీలు పోతాయి, పెట్టుబడిదారులు ఇబ్బంది పెడతారు అనే పద్ధతులు మాట్లాడుతుంటాం. కానీ పెట్టుబడిదారికి ఇబ్బంది ఏం పెట్టాం. ప్రభుత్వాలు తీసుకొచ్చిన పాలసీలను స్వాగతించినప్పుడు మా హక్కు ఏముందన్నది కూడా అడగాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిందంతా కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలమైనటువంటి చట్టాలు చేసి వాళ్ళు ప్రచారం, పేపర్ యాడ్స్ మొత్తం నరేంద్ర మోడీ బొమ్మ పెట్టి కార్మికులకు ఉపయోగపడేటువంటి చట్టాలని చెప్తున్నారు. ఇవాళ ఒక సూపర్ మార్కెట్ చూసుకోండి, నైట్ 12 గంటల దాకా మహిళలు పనిచేస్తారు. అదేమన్నా శ్రేయసేనా మహిళలకు? పెట్రోల్ బంకులలో పనిచేస్తారు, నైట్ 12 గంటల దాకా మహిళలకు సేపేనా అది? ఇట్లా ఇవాళ యూనియన్లు పెట్టుకొని ఎలక్షన్స్ ఎందుకు పెట్టుకుంటాం? కంపెనీలల్లో ఓ 2 సంఘాలు ఉన్నప్పుడు ఏదో ఒక సంఘం గెలిస్తే ఆ సంఘం ద్వారా వేజ్ అగ్రిమెంట్ చేసుకుంటామని పెట్టుకుంటాం. ఉదాహరణ, నేను మొన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మన బీఆర్టీ తరఫున పోటీ చేసిన అక్కడ బిఎంఎస్ పోటీకి పెట్టిండు యజమాని. అరే దానికి ఒక పొలిటికల్ పార్టీ కూడా అంత వేయదు, అంత హంగామా చేసి మేము ఒక 4-5 ఓట్లతో ఓడిపోయినాం. అంటే ఎందుకు చెప్తున్నా చెప్తా, ఎందుకు చెప్తున్నాం అంటే
కార్మికులు ఏం కోల్పోతుందో అర్థం కానికి చెప్తున్నా. అంటే మేము రేపు పోవాలి వేజ్ అగ్రిమెంట్ కూర్చోవాలంటే గెలిచిన సంఘమే రావాలి అక్కడికి. గెలిచిన సంఘం ఎవరు? యజమానికి అనుకూలంగా ఉన్న సంఘం గెలిపించుకుంటారు వాళ్ళ దగ్గరుండి. అంటే మా హక్కు పోతున్నట్టే కదా. నిన్న కేసులు బుక్ చేసారు మా వాళ్ళ మీద, మీరేం అడగొద్దు మా మీద అని. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుర్రు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ విషయంలో అక్కడ చూపించేదేమో ఆన్లైన్లో 50 రూపాయలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది 400 రూపాయలు సార్. ప్రతిదీ డబల్. అంటే మరి 2017లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి జీవోలు ఇట్లాంటి చట్టాలు కేంద్రం చాలా తీసుకొచ్చింది, కానీ కేసీఆర్ గారు అమలు చేయలే, ఆపిండు. ఈ రాష్ట్రంలో ఏదైతే అనుకూలమైన పరిస్థితి ఏముందో దానికి అనుకూలంగా చేస్తా అని చెప్పి ఆపిండు. ఏందది? అప్పుడు కరోనా సందర్భంగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫిట్నెస్ చేసుకున్న వాళ్ళకు రోజుకు 50 లెక్క ఫైన్ పెడితే ఒక్కొక్క బండికి 40-50 వేలు చాలన్ రూపంలో వచ్చింది. దానికి మేము సార్కి ఒక మెమోరాండం ఇస్తే, ఒక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చెప్తే, అప్పుడు మన గవర్నమెంట్లో చెప్తే కేసీఆర్ సార్ దాన్ని మొత్తం రద్దు అన్నాడు. మరి బండి నడపకుండా మరి కరోనా ఇంట్లో అంతే దీన్ని ట్యాక్స్ అడగడతారు రబ్బాయి అని చెప్పి సారు భాషలో చెప్పి దాన్ని మొత్తం రద్దు చేసిండు. అంటే ఇలాంటి మనం తెలియాలి. మరి ఇలా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు ఏది పంపితే అమలు చేస్తుండు. ఎట్లా చేస్తాడు? మరి ఆనాడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉందిగా, అక్కడ అధికారులు ఏమంటారు? మేము పోతే కమిషనర్లు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఇదేముందండి కేంద్రం పంపించింది మేము చేయాల్సిందే. నేను మొన్న అన్న కమిషనర్ గారిని, మరి అప్పుడు కూడా కేంద్రం ఉంది, ఇదే ప్రభుత్వం బీజేపీ ఉంది, మరి ఇక్కడ రాష్ట్రంలో మరి కేసీఆర్ ప్రభుత్వం ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు అమలు కాలే, ఇప్పుడు ఎందుకు అమలు అవుతుంది అని అడిగితే దాని సమాధానం లేదు. అది అని అంటే మీరు ముఖ్యమంత్రి గారితో ముఖ్యమంత్రి రానిస్తాడా? ఆనాడేమో మీ ముఖ్యమంత్రి కలుతలేడు, నేను రోజు కూర్చోసుకొని కూర్చుంటే నన్ను ఎవరైనా కలవచ్చన్నాడు, ఇప్పటిదాకా ముఖ్యమంత్రి ఎవరు కలుతలేడు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో మన పార్టీగా తమరు ఈ లక్షలాది మంది కోట్లాది మంది కార్మికులకు కేటీఆర్ సారు మనకు గొంతుకై ముందుకొస్తున్నందుకు కోట్లాది మంది కార్మికుల పక్షాన మరొకసారి ధన్యవాదాలు కావాలి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సారే ఈ చట్టాల మీద పార్టీగా దేశవ్యాప్తంగా ఇది ఉద్యమం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. అట్లా వీళ్ళు తీసుకొచ్చినటువంటి అనేక చట్టాలు నేను అన్ని నైటు ప్రింట్ తీసుకొచ్చిన సార్. ఇది చిన్న విషయం కాదు, మన కోట్లాది మంది బతుకులు బాగు చేస్తుంది. వీళ్ళు డెడ్ లైన్ ఎందుకు పెట్టుకో అర్థమవుతలేదు. 2026 ప్రతిదానికి అదే ఉంది, జీవోలలో కూడా అదే 2026 కల్లా అమలు అయిపోవాలి. మరి 2026లో మరి ఏం మాట్లాడుకురో ఏం చేసిరో ఇంకొకటి చెప్తా సార్. ఈ ఈఎస్ఐ కూడా నేను బోర్డు మెంబర్గా ఉన్నా కాబట్టి అది ఒక్కటి చెప్తా. మా సారు మంత్రిగా ఉండే అప్పుడు చైర్మన్గా ఉండే 2 ఏళ్ళు అయిపోయింది కదా సార్, ఇప్పటిదాకా రివ్యూ లేదు, మీటింగ్ లేదు. పాపం అనేక మంది పేషెంట్లు ఫోన్లు చేస్తున్నారు. 100,000 కోట్ల రూపాయలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పడుతున్నాయి సార్. డబ్బులు వస్తున్నాయి కేంద్రంకి వెళ్ళి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అకౌంట్లో పడుతున్నాయి, డబ్బులు ఇస్తలేరు. ఒక్కొక్క హాస్పిటల్కు మా నాచారంలో అయితే 1,500 మంది పేషెంట్లు వస్తారు డైలీ. ఇలా డబ్బులు వస్తలేవు. నేను హెచ్డిసి మీటింగ్ పెడితే పోయినా సూపరింటెండెంట్ డాక్టర్లు అంతా మొత్తుకుంటారు, అరే నువ్వన్నా ఒక లెటర్ అయ్యా, మాకు డబ్బులు వస్తలేవు, కరెంట్ బిల్లు వస్తలేదు, కనీసం మాకు మినిమం కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏ వస్తలేవు, ట్యాబ్లెట్స్ వస్తలేవు. సార్ అయితే నెలకోసారి వచ్చి ట్యాబ్లెట్స్ ఇప్పించిండు. పక్కనే ఉన్న చౌటుప్పలో వేలాది మంది కార్మికులు ఉంటారు, వాళ్ళకి ఈఎస్ఐ లేదు, 2 నెలలు వస్తుంది, ఏది లేదు. అంటే ఇట్లాంటి దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నడుస్తుంది. కాబట్టి కార్మికులుగా మేము కొట్లాడడానికి సిద్ధం ఉంటాం. కార్మికులకు పార్టీగా మీ అండగా వలన ఇవాళ ఈ సమావేశానికి పెట్టుకున్నందుకు, తమరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా కార్మికుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మా అధ్యక్షులు వారు రాంబాబన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ సమావేశాన్ని కోఆర్డినేషన్ చేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రంగం నుంచి ప్రమోద్ దాదాపు క్లోజ్ చేద్దాం, ఇంకొక ఇద్దరితోటి మాట్లాడించి సభకి అందరికీ నమస్కారాలు. మరి పెద్దలైన మరి సభకి నమస్కారం చెప్పినాను ఆల్రెడీ. సభకి నమస్కారం. మరి పెద్దలైన మరి రామారావు అన్న గారికి, మరి మల్లన్న గారికి, మరి శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి, మరి వినోద్ కుమార్ అన్న గారికి, ఈరోజు ఎలక్ట్రిసిటీ సెక్టర్లో మరి తొందరగానే ప్రైవేట్ అవ్వడం జరుగుతుంది. అది ఎట్లా అంటే మరి రేపు ఎల్లుండో కొత్త డిస్కమ్ పెట్టడం జరుగుతుంది. ఆ డిస్కమ్ దాని మీద 1,00,00,000 కోట్లు అప్పు తీసుకొని మరి ఈరోజు సిటీ మొత్తం 150 కాన్స్టిట్యున్సీలు 150 మొత్తం కాన్స్టిట్యున్సీలు ఈరోజు సిటీ మొత్తం యూజీ కేబుల్ జరగడం అనేసి దాని మీద 1,00,000 కోట్లు అప్పు తీసుకొని మరి స్మార్ట్ మీటర్లు కూడా పెట్టడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఎలక్ట్రిసిటీ రంగంలో ఆ రోజు 23,000 మంది కార్మికులని ఆ రోజు మన కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రి మరి మాజీ ముఖ్యమంత్రి గారైన మన కేసీఆర్ గారు మరి రెగ్యులరైజ్ చేశారు.
కానీ గతంలో మనము అడ్వర్టైజ్మెంట్ చేసుకోక మనం వెనుకకు పోవడం జరిగింది, అడ్వర్టైజ్మెంట్ జరగడం జరిగింది. దానివల్ల మరి ఈరోజు ఒక చిన్న డిఏ ఇస్తే కూడా ఈరోజు వాళ్ళంతా వాళ్ళే డిఏ ఫైనలైజ్ చేసుకొని జస్ట్ మాకు ఈ ఒక యూనియన్ లీడర్గా పిలిచి జస్ట్ ఒక రిప్రజెంటేషన్లో ఒక ఆల్బమ్లాగా ఫోటో చేసి ఇవ్వడం జరుగుతుంది. అందరు అర్థం చేసుకోవాలి, ట్రేడ్ యూనియన్లు ఇలా టీఆర్వీ కేసు లేకపోతే ఇంకొక మాది వేరే యూనియన్లు అన్ని యూనియన్లు ఏకమయ్యి రేపు పొద్దున ఏ సంఘమన ప్రైవేటీకరణ అయితే అందరము ఒక తాటి మీదకి వచ్చి మరి రాంబాబు అన్న ఆధ్వర్యంలో కానీ మన రామారావు ఆధ్వర్యంలో కానీ వచ్చి పోరాడాలని నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులారా, మదర్ డైరీ నుంచి శ్రీనివాసరాజు గారు 1 minute. సభకు నమస్కారం అన్న. ఇది మదర్ డైరీ నల్గొండ రంగారెడ్డి మదర్ డైరీ అన్న మాది. ఇప్పుడు మేము చేసేది ఏంటంటే హార్డ్ జాబ్స్ అన్నీ, మాదేమో సాఫ్ట్వేర్ జాబ్ కాదు. అయితే 8 గంటల విధానంలోనే మాకు చాలా కష్టం. ఎందుకంటే మేము బాయిలర్ సెక్షన్లో కానీ ప్రీప్యాక్ సెక్షన్లో కానీ చేస్తున్నప్పుడు అక్కడ మా బాయిలర్ సెక్షన్లో చేసేటప్పుడు 70-80 టెంపరేచర్ ఉంటుంది. అందులో అప్పుడు ఏంది చేతులు కాలడం కానీ అవి కానీ ఎన్నో జరుగుతుంటాయి, ప్రమాదాలు జరుగుతుంటాయి. అయినా మేము భరించి చేస్తూ ఉంటాం. అదే 12 గంటలు చేయాలంటే ఏ విధంగా చేస్తాడు? మనిషిలాగా బతుకుతాడా? బీపీలు షుగర్లు 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి బీపీలు షుగర్లు వచ్చి ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ఆ విధంగా ఈ చట్టం తెస్తే మొత్తం మనిషిగా పనికిరాకుండా అవుతాడు. ఈ చట్టం అనేది చాలా వ్యతిరేకమైన చట్టం. ఇది వాళ్ళు ఎవరు చేశారు ఆ పరిస్థితుల్లో వాళ్ళు పనిచేసి వాళ్ళను ఈ చట్టాన్ని అమలు చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే కార్మికుడి కష్టం ఏందనేది వాళ్ళకి తెలవకుండా నిర్ణయాలు తీసుకుంటే రేపు ఇబ్బంది పడేది ఎవరు? వాళ్ళు మంచి ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఇబ్బంది పడి దానికి ప్రాబ్లం అయితే ఎవరు దానికి పరిష్కారం చేస్తారు? అది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక చిన్న విషయం అన్న, మా మదర్ డైరీ కూడా ప్రభుత్వం ఎటువంటి పట్టించుకోవడం లేదు. దీని విషయంలో మీరు కూడా కొంచెం మాకు లెటర్ ఇస్తాము, కొంచెం మీరు దాని గురించి ఆలోచన చేయాలి. ఓకే సార్. ఇప్పుడు 1 minute హెచ్ఏఎల్ నుంచి జీవన్. సభను అలంకరించిన పెద్దలకు మరియు నా కార్మిక బంధువులందరికీ జైభీములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి మనందరం ఇక్కడ లేబర్ కోడ్స్ గురించి మాట్లాడుకోవడానికి అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ గారి వర్ధంతి. మరి వారిని ఈ లేబర్ కోడ్స్ గురించి మాట్లాడేటప్పుడు వారిని స్మరించుకోక తప్పదు. ఎందుకంటే ఈరోజు మరి మనం 8 గంటల పని దినాల గురించి మాట్లాడుతున్నాం. అయితే మరి వారు ఎంతో కష్టపడి ఆ రోజుల్లో మరి 8 గంటల పని దినాన్ని సాధించడం జరిగింది. మరి అంతకుముందుకు గతంలో కూడా ఈరోజు ప్రభుత్వం ఏదైతే 12 గంటల పని దినాలు అవలంబించాలని చెప్పేసి కోరుతున్నారు. మరి అదేవిధంగా గతంలో ఉండేది ఎందరో కార్మికుల కృషి వల్ల మరి చాలామంది ఆత్మ బలిదానాలు మరి మేధావుల కృషి వల్ల వీటిని 8 hours సాధించడం జరిగింది. ఈరోజు చెప్తున్నారు మరి ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, మరి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020, వీటి అన్నిటినీ వేజెస్ కోడ్ 2019. అయితే 29 లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ అమాక్యులేట్ చేసుకుంటూ, అంటే అన్నిటిని తీసేసి ఒక్క దగ్గర కుదించి మరి ఈ 4 లేబర్ కోడ్స్గా వాటిని తీసుకురావడం జరిగింది. అంటే డిస్ప్యూట్స్ కనుక ఏమన్నా ఉంటే మనకి డిస్ప్యూట్స్ కోసము మనం ఎవరిని సంప్రదించే పరిస్థితి కనిపించదు. మరి దీంట్లో ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చాలామంది చెప్పారు ఏంటంటే డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, ఏ విధంగా మరి వారు చాలా చక్కగా, అంటే దీంట్లో వెల్ఫేర్ ఉంది, కార్మికులకు చాలా న్యాయం అవుతుంది అని అబద్ధాలు చెప్పుకుంటూ మరి చాలా అన్యాయం అయ్యే విధంగా ఈ లేబర్ కోడ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. టేక్ హోమ్ శాలరీ 50% ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇంతకుముందు రాంబాబు గారు కూడా చెప్పారు ఈఎస్ఐ, పిఎఫ్ ఇటువంటి ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ 50% ప్యాకేజ్లో మిగతా 50% ప్యాకేజ్లో ఏదైతే ఉంటుందో మరి ఆ 50% ప్యాకేజ్లోకి రావడం జరుగుతుంది.
కాస్ట్ టు ద కంపెనీ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొని ఇది ఏదైతే కార్పొరేట్ సంస్థలకి అనుగుణంగా మరి గరీబోళ్ళని అణిచివేస్తూ మరి మరి మన లేబర్ని అణిచేయాలని చెప్పేసి అణిచివేస్తూ మరి ఇటువంటి కోడ్స్ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యంగా మహిళల గురించి ఈ కోడ్లో ఏముందంటే నైట్ షిఫ్ట్స్ కూడా పనిచేయాలని చెప్పేసి ఉన్నది. అయితే బలవంతంగా కూడా మరి మహిళలను నైట్ షిఫ్ట్స్లలో పనిచేపించే పరిస్థితి ఏర్పడుతుంది ఇండస్ట్రీలో. వాళ్ళు సోషల్ సెక్యూరిటీ అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో ఆ సోషల్ సెక్యూరిటీ ఆ వాతావరణాన్ని ఏదైతే ఏర్పాటు చేసి తర్వాత ఈ కోడ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అట్లాంటప్పుడు చాలామందికి ఇబ్బంది కలిగే లాంటి పరిస్థితులు ఏర్పడతాయి. యూనియన్స్ రిజిస్ట్రేషన్స్ ఆపేయడం జరుగుతున్నది. మరి యూనియన్స్ రిజిస్ట్రేషన్ ఆపేయడం కాకుండా ఒక నెగోషియేషన్ కౌన్సిల్ అనేది 20% ఓట్స్ కనుక వస్తేనే ఎలక్షన్లో మరి నెగోషియేషన్ కౌన్సిల్లో భాగం అవుతారు. అయితే దీంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం నెగోషియేషన్స్కి ముందుకు వెళ్తామో మనము మేనేజ్మెంట్తో మాట్లాడే సమయంలో మరి వివిధ ట్రేడ్ యూనియన్లు ఉంటాయి. ఒక్క ట్రేడ్ యూనియన్ ఉన్నప్పుడే నెగోషియేట్ చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ రకరకాలుగా ట్రేడ్ యూనియన్లు అందరూ వచ్చినప్పుడు వివిధ అభిప్రాయాలు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అది ఏదైతే ఉంటుందో ఒకరు మేనేజ్మెంట్కు లొంగిపోయే పరిస్థితులు అలాంటివి కూడా ఉండే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి మొత్తం మనం ట్రస్ట్ చేయడానికి చూస్తున్నారు. జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే తీస్తున్నారో దీనివల్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి నష్టము మరియు యువత ఈ భారతదేశానికి సంబంధించిన యువత ఏదైతే ఉందో మరి ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్లో వాళ్ళు దాదాపు ఒక 35-40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ కంటిన్యూటీ పోతుంది సబ్జెక్ట్ పైన. వేరే ఎగ్జామ్స్ కానీ ఏమైనా రాసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. అట్లాంటప్పుడు వారికి అన్యాయం జరిగే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మరి ఇటువంటి లేబర్ కోడ్స్ అన్నిటినీ మరి మనం అందరం కలిసి గట్టిగా పోరాటం చేసి ఈ లేబర్ కోడ్స్ని ఇంప్లిమెంట్ కాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను పేరున అందరినీ చేతులెత్తి మొక్కుతున్నానండి. థ్యాంక్ యూ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇళ్లలో పనిచేసే సంఘం డొమెస్టిక్ వర్కర్స్ నాయకురాలు నిర్మలారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడికి తీసుకురా. సభకు నమస్కారం. ముఖ్యంగా రామన్న మహామహులు అందరూ ఇక్కడికి వచ్చారు. అందరికీ నమస్కారం. ఈ మా కార్మికుల యొక్క బాధలు అందరికీ తెలియజేయడం కోసం రాంబాబు అన్న గారు ఇది ఏర్పాటు చేశారు. దీనికి మీరందరూ కూడా అన్ని అభిప్రాయాలు చెప్పారు. 29 చట్టాలని కార్మికులను కాలరాస్తూ 4 కోడుల్ని క్రోడీకరించారు. దీనివలన చాలా అమానీయమైన పరిస్థితులు కూడా మహిళలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కడెక్కడో వలస కార్మికులు వచ్చారు. వాళ్ళ పరిస్థితులు ఏంటి, పని గంటలు కూడా ఎక్కువగా పెంచుతున్నారు. కానీ మన కేసీఆర్ గారు, నేను చెప్తుంది మీరందరూ చెప్పారు, ఇంకా ఇవన్నీ కూడా మీరందరూ నోట్ చేసుకున్నారు. ఒక కేసీఆర్ గారు కార్మికులకి కర్షకులకి ఒక రథానికి 2 చక్రాలలాగా పరిగెత్తించారు. దానికి ఇరుసుల్లాగా ఒక ఐటీ కానీ, ఒక భగీరథ కానీ, ఒక ఇండస్ట్రీస్ కానీ, కంపెనీలు కానీ, ఒక అమెరికా నుంచి ఎన్నో కంపెనీలు, మాదాపూర్ ఆర్థిక రాజధాని లాగా కనిపిస్తుంది, ఒక సెకండ్ అమెరికా లాగాను. ఎన్నో రకాలుగా అన్ని రకాల ప్రగతి పదంలో ముందుకు పయనిస్తున్నాము. మనం ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ మనం వాలి, మనం ముందు అర్జెంటుగా మన రాష్ట్రాన్ని మనం బీఆర్టీని తెచ్చుకోవాలి. అది ఒక్కటే నా కోరిక. అందరూ కూడా నడుం బిగించి మీరందరూ కూడా మనము ఈ యుద్ధంలో మనం పాల్గొని మళ్ళీ మన పునర్వైభవాన్ని కొని తెచ్చుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వ స్కీములలో కూడా అనేక మంది లక్షలాది మంది పనిచేస్తున్నారు. వాళ్ళ నుంచి ఒక్కరిని మాట్లాడిద్దాం. సంతోష ఆశా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. 2 minutes. లాస్ట్కి ఒక్క స్పీకర్ ఉంటే వాళ్ళ తర్వాత సభకి నమస్కారం. మేము స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నాము అన్న ఇప్పుడే చెప్పారు. ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలలో మేము ఇచ్చే ప్రతి లెటర్లో మాకు కష్టం వచ్చింది అంటే గుర్తుకొచ్చేది యూనియనే. అటువంటి యూనియను రద్దు చేసే ఆలోచన అంటే మాకే కాదు, ఏ కార్మికునికైనా కష్టం వచ్చింది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది యూనియన్ నాయకులు మాత్రమే. అటువంటి యూనియన్నే రద్దు చేసే ఆలోచన జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి, మేము ఇచ్చే ప్రతి లెటర్లో ఈఎస్ఐ కల్పించండి అని మాట్లాడుతూ ఉంటాము.
అటువంటి ఈఎస్ఐ అవకాశమే లేకుండా ఆలోచనలు జరుగుతున్నాయి. ఇంకొకటి, మాకు సమయంతో పని లేకుండా మాతో పని చేయిస్తారు. అందరిలా మాకు 8 గంటల సమయాన్ని ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకునే ఆ తరుణంలోనే గడిచిపోయేలాగుంది. ఎందుకనంటే ఆ 8 గంటల్ని కాస్త 12 గంటలు చేస్తున్నారని. అంటే ఇందులో ఏ ఒక్కటి మేము సాధించుకోకముందే ఆ విధానాలన్నీ మార్పు తీసుకొస్తున్నారని చెప్పడంతో మేము చాలా బాధపడుతున్నాము. అటువంటి కోడ్లని రద్దు చేయడానికి మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా మా ఆశారంగం నుంచి పూర్తి మద్దతు ఇస్తాము. అవి వెనక్కి తీసుకునేంత వరకు మా వైపు నుంచి మీరు ఏ పిలుపునిచ్చినా, ఎప్పుడు పిలుపునిచ్చినా మా వంతుగా మేము సపోర్ట్గా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తున్నామన్న మా ఆశారంగం నుంచి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు అమిద్ మొహమ్మద్ ఖాన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. జై తెలంగాణ. శ్రమశక్తి నీతి, దీని పేరు శ్రమశక్తి నీతి కాదు, లూటి ఉంటే బాగుండేది. డిక్టేటర్షిప్ ఎప్పటి వరకు ఉంటుందో అప్పుడు వరకు ఇటువంటి చట్టాలు, పాలసీలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మన దేశం డిక్టేటర్షిప్ గుప్పిళ్ళలో ఉంది. ప్రజాస్వామ్యం అది ఎలక్షన్ వరకే పరిమితమై ఉన్నది. ఆ ఎలక్షన్ కూడా పూర్తిగా మేనేజ్ చేస్తున్నారు. హిట్లర్ కూడా ఎలక్షన్ పెట్టేవాడు, కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆయన చేతిలోనే ఉంటుండే. అదేవిధంగా ఎప్పటివరకైతే ఈ డిక్టేటోరియల్ గవర్నమెంట్ను పాలదోయమో అప్పటి వరకు ఒక్కొక్క చట్టం గురించి ఇట్లనే మనం కూర్చొని మాట్లాడుకునే ఉంటాము. ఒకసారి కిసాన్ నీతి, ఒకసారి శ్రమ నీతి, ఒకసారి వక్ఫ్ నీతి, ఈ విధంగా వస్తూనే ఉంటాయి. కాబట్టి మనం అందరము అసలు గోలు దిక్కు ఆలోచించాలని పెద్దలకు నేను వినయించుకుంటున్నాను. కేటీఆర్ గారు చాలా సమయం వెచ్చించారు. నేను मैं शुक्रिया अदा करता हूँ. असल गोल की तरफ अगर हम नहीं आएंगे और हम समझेंगे कि ये हो गया तो ख़त्म हो जाएगा, ये हो गया तो ख़त्म हो जाएगा, नहीं होगा. क्योंकि हिटलर भी इलेक्शन रखता था. हिटलर इलेक्शन रख के जीत के आता था. तो अब इस वक्त हिटलरिज्म इस वक्त चल रहा है, और जब तक इसको हम ख़त्म नहीं करेंगे उस वक्त तक यहाँ हम चैन और सुकून के साथ में नहीं रह सकते. बस जय तेलंगाना. జై తెలంగాణ. ఇప్పుడు బీడీ రంగం నుంచి మచ్చా నరసింహ వచ్చారు. వారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల పైచిలకు బీడీ కార్మికులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. మరి వారు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళా కార్మికులే. మరి వారికి కనీస వేతనాలు అమలు కావు. ఎందుకంటే ట్రేడ్ యూనియన్లు కూర్చొనే అగ్రిమెంట్ చేసే వేతనాలు ఇచ్చే పరిస్థితి యాజమాన్యం ఉన్నది. కాబట్టి మరి వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుంది. మరి ఈ 4 కోడ్ల వలన ఈరోజు 12% కంట్రిబ్యూషన్ ఉన్నటువంటి లేబర్ది మరియు అటు యజమాన్యంది ఈరోజు తగ్గించే ప్రయత్నం ఉంటే వారికి పెన్షన్లో కోత, మరి వారికి పిఎఫ్ డబ్బులు కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే జిఎస్టీ పెట్టి బీడీ పరిశ్రమ మీద
ఇప్పటికే నిర్వీర్యం చేసే పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది. మరి దీని వలన పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. కనీసము 3650 రోజులు చేస్తేనే పెన్షన్ ఇస్తూ ఉంది. మరి కనీసం ఒక లేబరు 20 రోజులు పనిచేస్తే 18 ఏళ్ళు దాదాపు 19 ఏళ్ళు పనిచేసే పరిస్థితి కాబట్టి మరి ఈ కార్మికులకు ఈరోజు పిఎఫ్ ఏదైతే నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఉందో మేము కార్మికులందరం సిద్ధంగా ఉన్నాం. బీఆర్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ సూచనలు సలహాలు ఏ సూచనలు ఇచ్చినా మేము తీసుకొని ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇప్పుడు దాదాపు అందరు వచ్చారు. చాలామంది నాకు కబురు చేస్తున్నారు ఫోన్లో మెసేజ్లో. ఇది ఎందుకంటే మనకు మెసేజ్ కొంత వచ్చింది. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ టైం కూడా చూసుకోవాలి, పెద్దలు మాట్లాడాలా. ఇప్పుడు టీఎన్జిఓలకి నాయకుడిగా, ఉద్యోగ సంఘాల జేఏసీకి చైర్మన్గా, అనేక ట్రేడ్ యూనియన్ ఉద్యోగ సంఘాల అనుభవాలు ఉన్న దేవి ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏ బాబు ఇక్కడే. సభకు నమస్కారం. సభాధ్యక్షులు బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారికి, గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి సుదీర్ఘకాలం అనేక ట్రేడ్ యూనియన్లలో పనిచేసి కార్మికుల వేతనాల దగ్గర నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాల్ని కార్మిక లోకానికి అందించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనివార్యంగా మన మీద రుద్దబడుతున్నటువంటి ఈ 4 కార్మిక వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా ఎట్లా ప్రతిఘటించాలనేటువంటి విషయంలో మనం అందరం కూడా ఇవాళ అనేక అభిప్రాయాలు వచ్చినాయి. ఈ అభిప్రాయాలకు అనుగుణంగా ఒక ఐక్య ఉద్యమ నిర్మాణం కావలసి ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి అనేక విధానాల మీద పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే ఇవి మేం చేస్తున్నవి కావు, మీరు తయారు చేసినటువంటి చట్టాలనే మేము ముందుకు తీసుకుపోతున్నామని ఇలా కాంగ్రెస్ పార్టీని మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఒకవైపు కాంగ్రెసు, ఇంకొక వైపు బీజేపీ, ఈ 2 కూడా ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తున్నాయి అనేటువంటి విషయం వాస్తవం. దీన్ని మనం అందరం కూడా ఇవాళ దృష్టిలో పెట్టుకోకుంటే మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేం. కాబట్టి ఇవాళ 2, అటు కాంగ్రెసు ఇటు బీజేపీ ఏమో హక్కులు లేకుండా చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏమో రాష్ట్రంలో కార్మికులు లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఇటీవల తెచ్చినటువంటి కొత్త పాలసీ ద్వారా ఒక తెలంగాణలోనే 50,000 మంది కార్మికులు తమ జీవితాలని కోల్పోయేటువంటి పరిస్థితి కనబడతాం. ఇందులో అనేక చట్టాల్లో చాలా సుదీర్ఘకాలం అనేక త్యాగాలు చేసి, అనేక పోరాటాలు చేసి, అనేక ప్రజాప్రభుత్వాలు తయారు చేసి కార్మికులకు ఇచ్చినటువంటి చట్టాలన్నింటిలో కూడా మార్పు తెస్తూ ఉన్నారు. ఇక సమ్మె చేసే హక్కు లేదు, మనం డిమాండ్ చేసేటువంటి హక్కు లేదు, యాజమాన్యంతో నెగోషియేషన్ చేసేటువంటి హక్కు లేదు, మనకు గ్రాట్యుటీ అడిగేటువంటి హక్కు లేదు, లీవులు అడిగేటువంటి హక్కు లేదు. గతంలో మనం పాత ఫ్యూడల్ విధానంలో మనం చూస్తుంటివి, ఎవరైనా కోతకు పోయినప్పుడు కనీసం వారికి చిన్న ఉపశమనం కల్పించడానికి కూడా వీలు లేకుండా వారిని తీసుకొచ్చి పని చేయించుకునేటువంటి పద్ధతి. అంతకంటే దుర్మార్గంగా ఇవాళ ఈ ప్రజాస్వామ్యం పేరు మీద 48 పని గంటల విధానం అనేటువంటిది ఒక లూటీ చేసేటువంటిది, కార్మిక శక్తిని పూర్తిగా దోచుకునేటువంటి పద్ధతి. అంటే ఇవాళ రేపు ఎవ్వరు కూడా మనకు హక్కులు ఉన్నాయనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టి కేవలం పారిశ్రామిక యజమానులకు, బహుళజాతి సంస్థలకి అనుకూలంగా ఈ చట్టాలన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ చట్టాలన్నింటినీ కూడా ఇవాళ చాలా మంచి చర్చ జరిగింది. కేటీఆర్ గారు దాని మీద వివరంగా మాట్లాడతారు. కానీ ఈ చట్టాల వెనుక ఉన్నటువంటి విషయాన్ని ఒకరం కూడా క్షేత్రస్థాయిలో తీసుకుపోవాలి. ఇవాళ ఏప్రిల్ నుంచి అమలవుతాయని మోదీ గారు ప్రకటించేసారు. ప్రకటించినప్పటికి కూడా మొన్న మనం చూసినాం, చాలా